అందరూ. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, అందరూ కలిసి నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నిన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాపఊబిలనున్న నన్ను నీ ప్రేమతో లేవనెత్తావు, రక్షణ అనుగ్రహించావు, నీతిమంతులుగా తీర్చావు. పాపఊబిలనున్న నన్ను నీ ప్రేమతో లేవనెత్తావు, రక్షణ అనుగ్రహించావు, నీతిమంతులుగా తీర్చావు. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభుని స్తుతించే ముందు మనం కొన్ని మాటలు చూద్దాం. Before praise and worship, let us see few words. యోహాను సువార్త 17వ అధ్యాయము John chapter 17, 23వ వచనాన్ని, ఇందులో ఒక మాటను మనం చూసినట్లయితే verse 23, if you see that. ఇందులో ఒక మాట ఈ విధంగా ఉంటుంది చివరిలో, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. That they may be perfected in unity, so that the world may know that you sent me and loved them even as you have loved me. ఇది మనం చూస్తాం. జాక్ బ్రదర్ అనేక సార్లు ఇది చెప్పడము, ఈ యొక్క వచనము తన జీవితంలో ఎంతో అద్భుతమైన ఆ వెలుగును, మార్పును తీసుకొచ్చినట్లు చూస్తాం. So we have heard this from even Brother Zach, that this verse has brought a lot of light in his life. అనేక సార్లు ఈ యొక్క వచనాన్ని విని నేను దీన్ని చదివినప్పుడు కొంచెము అది సంపూర్ణమైన వెలుగు నాకు కలిగినట్లు అనిపించేది కాదు, కానీ
ఒక గుడ్డివాడు స్వస్థత పొందినప్పుడు ప్రభు అడిగారు, నీకు కనిపిస్తున్నాయంటే అది మనుషులు చెట్లు కనిపిస్తున్నట్టు ఉన్నది ప్రభు అని చెప్తాడు. So in English it is verse 22. Many times when I read this verse, that same light did I receive in my life. When I asked, like we have to be honest, that blind man, when Jesus asked him, are you able to see? Then he answered that, I see men as trees. So he was honest in that. నేను కూడా అనేక సార్లు ఈ యొక్క యేసు ప్రభువును ప్రేమించినట్లే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అన్న వచనాన్ని ఇది నేను విశ్వసించినప్పటికీ నాకు అర్థమయ్యేది ఆ విధంగానే కొంచెం బ్లర్గా ఉండేది. So even when I heard that the Father has loved me just as he loved Jesus Christ, I read this, but it was not very clear. It was just like looking at the men and looking at them as trees. దానికి రెండు విషయాలు హేతువై ఉంటాయి ఆ విధంగా ఉండడానికి. So the reason for that is there are two things we can see. మన అభిప్రాయము అంటే ఆయన ప్రేమించడం గురించి మనం చూసినట్లయితే మన అభిప్రాయం ఎంతో గొప్పగా ఉంటుంది. So if you see the way he loved Jesus Christ, our opinion is very high. ఇక్కడ యేసుప్రభు చాలా సామాన్యంగా అర్థమయ్యేటట్లే ఇక్కడ చెప్తున్నారు. So Jesus Christ explained in very ordinary way, very normal way here. కాబట్టి ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే అది మనం చూస్తాం. If you look at the life of Jesus Christ, we can learn that. కానీ మనం అర్థం చేసుకునేటప్పుడు అయితే నేను అర్థం చేసుకున్నప్పుడు అది చూసినట్లయితే ఎంతో ఉన్నతమైన ఎక్కువ నా ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంటుంది. But for me personally, the way I understood it, I looked at that in a very high standard way. కాబట్టి అప్పుడు అపవాదికి చోటిచ్చినట్టు అవుతుంది. So that way we are giving a place for devil to come. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనం రెండో భాగం చూసినట్లయితే John chapter 8 verse 44, second part if you see, ఇక్కడ అపవాది గురించి అంటే యేసు ప్రభుతోటి వాదిస్తున్నప్పుడు వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు వాదిస్తున్నప్పుడు వారితో ప్రభు మాట్లాడుతున్నారు, ఈ విధంగా చెబుతున్నారు అపవాది గురించి. So here Pharisees and scribes, when they are having argument with Jesus Christ, Jesus was answering to them like this. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. అపవాది నరహంతకుడై ఉన్నాడు. So here the devil, he was a murderer from the beginning. సత్యమందు నిలిచినవాడు కాదు. And he does not stand in the truth. సత్యం తెలుసు, he knows the truth, కానీ సత్యమందు నిలిచిలేడు. he does not stand in the truth. వాని యందు సత్యమే లేదు. There is no truth in him. ఎందు గురించి అంటే నిలిచిలేడు కాబట్టి అందులో సత్యం ఉండదు. ఇంకా So because he doesn't stand in the truth, there is no truth in him. వాడు అబద్ధవాడిని అప్పుడు వాడు స్వభావాన్ని అనుసరించి వాడు మాట్లాడుతూ ఉంటాడు. So according to out of his own nature, he tell lies. వాడు అబద్ధికుడును అబద్ధకు జనకుడై ఉన్నాడు. He is a liar and the father of lies. అయితే ఈ యొక్క సృష్టికి మూలకర్త దేవుడు ఏ విధంగానో, So how Jesus Christ, our God, is the source and the creator of this whole universe. అబద్ధానికి మూలకారకుడు ఇక్కడ అపవాది. So here the devil is the creator, the source of the lies. కాబట్టి వాడు ఏ విధంగా నరహంతకుడిగా ఉంటాడంటే, So how devil is a murderer? మనల్ని సత్యమందు నిలిచి లేకుండా మనల్ని తప్పించడానికి చూస్తాడు. He always wants to lead us astray, not to stand in the truth. కాబట్టి అంటే దేవునితో సహవాసం లేకుండా చూడడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేస్తుంటాడు. So first thing the devil tries to pull us away from the fellowship with Father. ఎప్పుడైతే మనము ఆ యొక్క సహవాసమందు లేమో, ఆ ప్రేమేందు నిలిచలేమో, మనము తండ్రికి మనం వేరైపోతాము. So when we are not in fellowship with Father, we are not standing in truth, then that means we are separated from God. కాబట్టి మనలో ఒత్తిడి పెరుగుతుంది, అబద్ధాన్ని వినడానికి మనకి ఏది కన్ఫ్యూజన్ ఉంటుంది. So then there is a pressure in our lives, and then there is a confusion in our lives. వాక్యాన్ని, ప్రశస్తమైన వాక్యాన్ని కూడా అర్థం చేసుకోలేనంత గురుడితనం వెళ్ళిపోతుంటాం. Even the very clear and plain word of God, we will be in a state that we will not be able to understand such a word. అందుకే ఈ దినాన్ని నేను స్తుతించడానికి ఒక అద్భుతమైన హేతు ఏమంటే, So this morning, one good reason for us to praise our God. ప్రభు ఈ యొక్క విషయంలో నా మనోనేత్రం తెరిచినప్పుడు, So when the Lord has enlightened the eyes of my heart, అవును ప్రభా నీ వాక్యం సత్యమైంది, yes Lord, your word is true. నా అండర్స్టాండింగ్ మీద కాదు నేను అనుకోనాల్సింది. So I should not lean on my understanding. అపవాది యొక్క అబద్ధం మీద కాదు. So not even on the lies of the devil. నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా. Lord, I come to you, Lord. నేను ఆ సత్యం నిలిచి ఉంటాను. Lord, I want to stand in the truth. నువ్వు నాకు తెలిసే వరకు, ఆ యొక్క బ్లర్గా ఉన్నది క్లారిటీ వచ్చే వరకు నీ దగ్గరే ఉంటాను. నాకు అడుగుతాను ప్రభా. Lord, till you remove that blurredness and you bring full clarity in my life, I keep on asking, Lord. ఈ విధంగా అడుగుతూ ఉన్నాను నేను. So I was asking him like that అనేకమైన దినాల నుంచి for many days. యేసు ప్రభువుని ప్రేమించినట్లు నన్ను ప్రేమిస్తున్నావు, అది నాకు తెలియడానికి సహాయం చేయ ప్రభా. So Heavenly Father, please help me to understand you love me just as you loved Jesus Christ. Help me to understand, Lord. కాబట్టి అద్భుతమైన
ఆ ప్రభు యొక్క సామాన్యమైన అద్భుతమైన వెలుగును ప్రభు ఇచ్చున్నారు. So very ordinary way, very normal way, the Lord has given the light in my life. అదేమంటే What is that? యేసు ప్రభుని ఏ విధంగా ప్రభు ఆ యొక్క పుట్టినప్పుడు జాగ్రత్త తీసుకున్నారు ఆయన విషయంలో. So how God took care of the Jesus Christ when he was just born as a newborn baby, how God was so protected. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ వచనాన్ని చూస్తాం. ప్రభు ఇది చూపించున్నారు, ఆయన్ని ప్రేమించినట్టు నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాను అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు Matthew chapter 2, the God has shown me that how he loved Jesus Christ, he will love me. This is one example I can see. అంటే కొన్ని విషయాలు ఆ విధంగా వస్తున్నప్పుడు ప్రభు మొదటగా నాకు ఇది చూపించున్నారు. So one by one when God was showing me like this is the first thing that he showed me. అయితే ఇక్కడ ఈ వచనాలు మనం 2వ అధ్యాయం 10-11 వచనాలు చూసే ముందు Chapter 2 10-11 చూద్దాం. Chapter 2 verse 10 and 11, let us see. అంటే ఇక్కడ జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. So these wise men, they came to see Jesus Christ. యేసు ప్రభు బాలుడు. So that time Jesus was just a child. ఆయన ఎక్కడున్నారో మనకు తెలుసు. So we know where Jesus was born. అయితే ఇప్పుడు ఇంచుమించు పుట్టిన వెంటనే కాదు ఇది, తర్వాత విషయం ఇక్కడ మనం చూస్తామంటే ఇంచుమించు 2 సంవత్సరాల లోపు వయసు ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. So it is not just Jesus was born at that time, but it has been some time, maybe less than 2 years, up to 2 years it can be. అయితే ఈ వచనాన్ని నేను చదువుతాను. వారు 10-11 వచనాలు, మత్తయి సువార్త 2:10-11. Matthew chapter 2 verse 10 and 11 I'm going to read. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. So here when they saw the star, they rejoiced exceedingly with great joy. After coming into the house, they saw the child with Mary his mother, and they fell to the ground and worshipped him. అయితే మొదటగా ఆయన పుట్టినప్పుడు ఉన్నది సత్రంలో, So first time, పశువుల పాకలో. so he was born in a cow shed. అయితే ఇప్పుడు అక్కడ లేరు, ఆయన ఇంట్లో ఉన్నారు ఇక్కడ. So here they were not still in that cow shed, now they are in a house. అంటే ఆయన ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి అనేక దినాలు అనేక నెలలు ప్రయాణం చేస్తూ వీళ్ళు ఇక్కడికి చేరి ఉన్నారు. So when they first saw these wise men, the star, they traveled for very long distance from many countries. They came here for so many days. అయితే ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు So when we were reading this word, ప్రభు యొక్క అవసరత ఏముంది అక్కడ? so what is the need of our Lord Jesus Christ? ఆయన్ని పెంచడము అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పేదవాళ్ళు. So here Joseph and Mary, Jesus, the parents, they are very poor. ఆయన ఏ విధంగా పెంచుతారు ఇప్పుడు? So how can they bring up Jesus Christ? అంటే ఒక ఊర్లో ఉండి అక్కడే పని చేసుకుంటూ కొంతకాలం సెటిల్ అయితే అది వేరు. So if they are settled in a town and they have been working there, it is different thing. కానీ ఇక్కడ పరిస్థితి అంతా వేరుగా ఉంది. But here the situation is completely different. ఇక్కడ వేరే చోటకి వెళ్ళిపోవాలి. So they have to go to some other place. మళ్ళీ వెంటనే అక్కడ దూత చెప్తే ప్రభు చెప్తే అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోవాలి. So if once angel tells them to go from some place, again they have to go to some place, they have to move from there. ఇవన్నీ ఖర్చుతో కూడిన పనులు. So all these things need some money. బ్రతకడానికి చాలా అవసరం ఉంది అక్కడ. So there is a need for them to live, continue to live. అయితే ఈ యొక్క వాక్యాన్ని ముందుగా ఇంకా ధ్యానించే ముందు, So even before meditating the word here, ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయము, Luke Gospel chapter 2 21 నుంచి 24 వరకు మనం చూసినట్లయితే verse 21 onwards. అంటే ప్రభుని ఆయన యేసు ప్రభుని ప్రేమించినట్లు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. స్తుతించడానికి ఇదెంతో హేతువైంది. So this is a good reason to see that how God loved Jesus Christ in the same way he loves me. To know that is very good reason so that we may praise our God. కాబట్టి మరలా మనం ముందు చూసిన మత్తయి సువార్తలోకి వచ్చే ముందు ఇక్కడ అద్భుతమైన పరీక్షను వీళ్ళు ఎదుర్కొన్నట్లు మనం చూస్తాం మరియ యోసేపులు. So before we turn back to Matthew, in Luke we can see in this chapter that they faced a major test. యేసు ప్రభు ఎటువంటి వాడో మరియకి తెలుసు, యోసేపుకి తెలుసు. So Mary and Joseph very well know what type of child Jesus Christ is. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించున్నాడు. So this child was born of Holy Spirit. ఆయన దేవుని యొక్క ప్రశస్తమైన బిడ్డ, దేవుని కుమారుడు. So this is the child begotten by God himself. మనిషి కుమారుడుగా ఆయన పుట్టి ఉన్నాడు. So he was born as a man.
సర్వలోకం ఆయన పరిపాలించేవాడుగా ఉండబోతున్నాడు. And he's going to be the ruler over whole earth. వాళ్ళకి తెలుసు అది. So they know very well. అయితే ఇక్కడ మనం లూకా 2:21-24 వరకు ఈ విషయాలు చూద్దాం. Luke chapter 2 verse 21 to 24, let us see. అటువంటి వ్యక్తిని ఒక అద్భుతమైన విషయం ఏమంటే ఆ యొక్క ఇశ్రాయేలీల్లో ఆ యొక్క డెడికేట్ చేయడము, So సున్నతి చేయించడము మగబిడ్డని 8వ రోజుని. in Israel, that those days for the child, when the child was born, very important and prominent thing is the circumcision on 8th day. ఇది ధర్మశాస్త్ర ప్రకారం ఎంతో ప్రాముఖ్యమైన విషయము. So it's a very very important thing as per the law those days. 21వ వచనము నుంచి 24 వరకు చదువుతాను. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పౌర పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఆ యొక్క తొలిచూలును ప్రభువుకి మగబిడ్డను ప్రభువుకి ప్రతిష్ఠించాలి. So here as per the law, it is even the firstborn male child they have to offer unto the Lord. కాబట్టి ఇటువంటి తరుణం వచ్చింది. So that opportunity they got. ఎంత గ్రాండ్గా వీళ్ళు చేయాలి. So they have to celebrate this in a very grand way. ఇక్కడ ఈ విషయాన్ని ఎంతో గొప్ప వ్యక్తి అయినా, So he's a great man. ఎవరికి తెలియకపోయినా వీళ్ళకి తెలుసు ఆ విషయం కొంతవరకు. Even though many others they don't know, but Joseph and Mary they know to some extent. కానీ వీళ్ళు ప్రతిష్ఠ చేయడానికి వాళ్ళు ఆ యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 2 గువ్వల జతలు కానీ పావురం పిల్లలు కానీ ఏదో కూడా తెలియదు వాళ్ళకి ఏం తీసుకెళ్ళాలో. మీరు జాగ్రత్తగా అక్కడ చూసినట్లయితే అది రెండిట్లో ఏదో తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. So here they are thinking that to sacrifice to the Lord maybe a pair of turtle doves or 2 young pigeons, that also they are not very sure which one they can take. ఎందు గురించి అంటే అక్కడ రెండిట్లో ఏది తక్కువ అయితే అదే తీసుకోవడానికి వాళ్ళు అంత కడు దీనమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. So maybe they are living in a very humble way, in financial way, that whatever is cheaper they are willing to buy that and offer that because they don't have enough money. కాబట్టి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళాలి, అప్పుడు మన ఖర్చు అవసరం ఉంటుంది వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి. So from their place they have to travel all the way to Jerusalem to offer this. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకి బలిగా అర్పించడానికి దేవాతి దేవునికి వాళ్ళు దేనికైతే సరిపోతారో దాని గురించి వారు ఆలోచిస్తున్నారు. గువ్వలను కానీ పావురపు పిల్లలను కానీ, అంటే పావుర పిల్లలని ఉంది ఇక్కడ ఇందులో తెలుగులో. So here in Telugu Bible it's very clear that these turtle doves, these are like the baby birds which they can offer what they can afford. కాబట్టి వీళ్ళు ఎంతగా పరీక్షించబడ్డారంటే ఇక్కడ ఆర్థికమైన విషయంలో వాళ్ళు చాలా తీవ్రమైన పరీక్షను వీళ్ళు ఎదుర్కొన్నారు. So here they are going through a lot of testing time concerning their financial condition and what they are going through. కానీ ఇక్కడ వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారంటే వాళ్ళు ఉన్న దాంతో ఇది దేవుని కుమారుడైన ఏదైనా మనము ఆయన బిడ్డ అయినప్పటికీ కూడా మనం తగిన దానితో ఉన్న దానితో వెళదామనే నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. But here Joseph and Mary they had made this decision that even though he's the son of God and all that, but whatever they could afford within their limits they are willing to go through that in a humble means. So they are willing to surrender in that. ఇది చాలా ఎక్సైటింగ్ డేస్. ఎందు గురించి అంటే పుట్టి 1 week అయింది యేసు ప్రభు. So these are very excitement days because Jesus was just born and it has been only a week for them. కాబట్టి తండ్రి యేసుప్రభుని ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవడానికి విషయాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. So these are the points we need to meditate that how God loved Jesus Christ, he loves me in the same way. కాబట్టి నన్ను అక్కడ చిన్నబిడ్డని చిన్నబిడ్డగా ఉన్న యేసుప్రభుకి ఏం తెలియదు కానీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పరీక్షించబడుతున్నారు. So here Jesus Christ when he was a little baby, he may not be knowing this, but the parents were being tested. కాబట్టి వాళ్ళు ఆ పరీక్షలో గెలిచారు. ఉన్నదాంతో వాళ్ళు ఆ విధంగా చేసి ఉన్నారు. So within whatever things that they have they could afford, they conducted this ceremony. వీళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. So their situation was very difficult. ఇప్పుడు జ్ఞానుల్ని దేవుడు పంపించాడు. So now God sent the wise men. వాళ్ళు ముందే పశువుల పాకలో ఉన్నప్పుడే పంపించగలడు దేవుడు. So God could have sent those wise men even when they were in that cow shed. ఒకవేళ అప్పుడు వాళ్ళ జ్ఞానులు వచ్చి బంగారము
బోళము ఇవన్నీ ఇచ్చుంటే కనుక వాళ్ళు ఇంకా గ్రాండ్గా చేసి ఉండేవాళ్ళేమో ఇక్కడ ఈ ప్రతిష్ట. So even at that time when they are in the cowshed, if wise men could have reached that time itself, they could have given the gifts of gold, frankincense, myrrh, all those things, and they could have done this ceremony in a very grand way. కానీ దేవునికి ప్రతిష్ఠించే బలిని దేవుడు గొప్పగా చేయాలని కోరట్లేదు, యథార్థంగా ఉండాలని, ఫెయిత్ఫుల్గా ఉండాలని చూస్తున్నాడు ఆ విషయాల ప్రకారం. So what we see through all these things is that God is not desiring to spend very expensive way to celebrate his sacrifice, but very ordinary way, in a very honest and truthful heart, very simple way we can offer to him. కాబట్టి ఇక్కడ మరలా మనం మత్తయి సువార్త 2:10-11 వచ్చినప్పుడు, Matthew chapter 2 verse 10 and 11, if you come back again. ఇప్పుడు వీళ్ళు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. So here the wise men, they came to visit Jesus Christ. వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఇచ్చారు. So they offered him, presented to him gifts of gold, frankincense and myrrh. అయితే దీని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, So when I was meditating on this, ఎంత ఇచ్చి ఉంటారు వాళ్ళు? so how much they could have offered? ఎందు గురించి అండి? వాళ్ళకి తెలుసు కింగ్ పుట్టాడని. So because these wise men came to know that the king was born. వాళ్ళు చాలా దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. So they came from very long way. వాళ్ళు ఏదో చిన్న రింగ్ను పట్టుకుని వచ్చారు అనుకోవట్లేదు. So I don't think they got some small finger ring or something like that. ఇంకా చూసినట్లయితే సొలొమోన్ దగ్గరికి రాణి వచ్చినప్పుడు, ఒక రాణి చూడడానికి వచ్చినప్పుడు ఎంతో అనేకమైన లెక్కలేనంత విస్తారమైన కానుకలతో వచ్చింది. So when that queen she visited Solomon in olden days, we see that she got unmeasurable gifts and so much of gold for Solomon. కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే వీళ్ళు కనీసము తీసుకొచ్చింది చాలా మంచి క్వాంటిటీ ఉంటుంది ఇక్కడ. So definitely if you see that way, here the wise men came to visit a king, they might have got very good quantity of gold. కాబట్టి మంచి సమృద్ధి అయిన బంగారము, Maybe abundantly they might have given these golden gifts, అక్కడ సాంబ్రాణి, even the frankincense, బోళము, even myrrh. కాబట్టి వాళ్ళు తీసుకొని సమర్పించారు. So all these things they presented. కాబట్టి ఇవి ఎందుకు సమర్పించారు? So why they presented? వీళ్ళు నెక్స్ట్ ఒక చోట జాక్ బ్రదర్ చెప్పినప్పుడు విన్నాను, దేవుడు యేసుప్రభుని పోషించడానికి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడో. So here once we heard from Brother Zach in one of the messages that this way God took care of very carefully that how much is needed to take care of, to bring upbringing of Jesus Christ. దీని గురించి యేసుప్రభుని ప్రేమించినట్టు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నేను ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చి చూపించున్నారు. So when I was asking God that how he loved me in the same way he loved Jesus Christ, when I was asking that question, Lord showed me these verses. కాబట్టి యేసుప్రభుకి ఇవన్నీ తెలియదు, ఒకవేళ చిన్న బిడ్డగా ఆయన ఉన్నాడు. So Jesus did not know all these things and he was like a little baby. ఆయనకు అద్భుతమైన ప్రణాళికను దేవుడు వేసి ఉన్నాడు, భద్రతను వేసి ఉన్నాడు. And God has a great plan about the life of Jesus Christ, and he also put his protection hedge around him. కేవలం ఆత్మీయ విషయాలు మాత్రమే కాదు, So not only the spiritual matters, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఉన్నాడు. ఆయన so he was born of the Holy Spirit. ఆయన ఈ లోకంలో బ్రతకడానికి అనేక అవసరతలు ఉన్నాయి. But still if he has to live on this earth, then so many needs are there. కాబట్టి ఆయన కష్టపడే వరకు, So till he came up to a age where he can work hard, ఆయనకి అవసరతలు ఉంటాయి. so till that time there were some needs to be taken care. అవన్నీ తీర్చబడేటట్లు ఇక్కడ దేవుడు వాళ్ళకి అనుమతించి ఉన్నాడు. But here the Lord has provided all that way that it is enough for taking care of Jesus Christ. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసిన విషయాల్ని, మన ప్రతిష్ఠిత విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూసిన విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే, If you remember Luke chapter 2, the verses that we have seen, that how they were very careful, limited in offering to God there. తర్వాత వీళ్ళు ఇంత గొప్ప బంగారము ఈ యొక్క కానుకలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఖర్చు పెట్టి ఉంటారు. So even after at the later stage when these wise men gave them golden gifts, they could have been still very careful in the way they are spending the money. ఎంత వివేచన కలిగిన తల్లిదండ్రులని ప్రభు యేసు ప్రభుకి ఏర్పాటు చేస్తున్నాడు. So what a wonderful parents with a lot of discernment that God has appointed for Jesus Christ. వాళ్ళు పరిపూర్ణులు కాదు, So they are not perfect. పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతి అయ్యావంటే ఆమెకి ఏమీ తెలియలేదు. So when angel said through Holy Spirit, now you are carrying a baby in your womb, then she didn't understand. తర్వాత ఆమె విధేయత చూపించింది. But still later she showed obedience. మా యోసేపు ఆమెను ఎలాగ విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. Even Joseph, he wanted to forsake Mary and want to leave aside. అయితే అక్కడ స్వప్నం దేవుడు మాట్లాడినప్పుడు, దూత ద్వారా మాట్లాడినప్పుడు విధేయత చూపించున్నాడు. But in the dream when angel appeared and spoke to Joseph, he showed obedience.
కానా యొక్క పెళ్ళిలో అక్కడ ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు ఏం చేయాలో ఆమెకు తెలియదు, యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగింది. So when at wedding at Cana, we see that the wine was running out and Mary doesn't know what to do and she came to Jesus and asking. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఆమెకి. She doesn't know what is going to be done. మనలాంటిదే ఆమె కూడా. So she is also ordinary woman like anyone of us. పరిపూర్ణాలు ఏమీ కాదు. She is not perfect. కానీ అంత ఫెయిత్ఫుల్. But she is faithful. దేవునికి విధేయత చూపించే విషయంలో In the matter of obedience to God. ఎంతో వాళ్ళు జాగ్రత్త కలిగి ఉన్నారు. So they are very careful in that. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సమృద్ధి దేవుడు ఇచ్చి ఉన్నాడు. But God provided the abundance that is needed to take care of Jesus. కాబట్టి ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. యేసుప్రభుని ప్రేమించినట్లు ఇది కూడా నేను నా జీవితంలో చూసుకున్నట్లయితే వెనక్కి వెళ్ళి. So the way God was taking care and loving Jesus Christ, if I look back in my own life, నా యొక్క మాకు చిన్నప్పుడే మా అమ్మగారు యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఇంచుమించు 30 సంవత్సరాలు లోపప్పుడే మా తండ్రి చనిపోయారు. So even when my mother was very young, when we were little children, when my mother was around 30-year-old, my father passed away. మేము చిన్న బిడ్డలము. So we were very small children. తండ్రి మా తమ్ముడికి ఇంకా 1 year కంప్లీట్ కాలేదు. So my younger brother, not even 1 year old. ముగ్గురము పిల్లలము. So 3 boys. ఎంతో పేదరికము. So much poor background. కానీ దేవుడు అద్భుతంగా మేము కష్టపడి పనిచేసే వరకు ఆయన పోషించాడు ఆయన. But till the time we all grew up and were able to work hard, till that time Lord provided all our sufficiency. మేము చనిపోలేదు. So we were not dead. ఎంత అద్భుతం ఇది. So what a wonder it is. యేసుప్రభుని ప్రేమించినట్లు మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు అన్నది. So one thing that we can see, that the way God loved Jesus Christ, even he loved us. అయితే మనము ఈ విషయాలు మనం వెనకెళ్ళి చూసినట్లయితే చాలా సామాన్యమైన చిన్న విషయాలు అద్భుతమైన వెలుగు మనం పొందుతాం. So if you go back and see very small little things in our lives, we can get amazing light in our lives. కాబట్టి మనం వివేచన కలిగి మనం ఆ విధంగా దేవునికి విధేయత చూపించినప్పుడు మన పట్ల ఎంతో భద్రత కలిగి ఉంటాడు, భద్రత చూపిస్తాడు దేవుడు. So when we are careful and having discernment and showing obedience in those small matters, then God will also cover us with his protection. అంటే మీరు ఈ విధంగా అడగొచ్చు, ఒకవేళ ప్రతిష్ఠిత పండుగలో యేసుప్రభుకి ఒకవేళ డబ్బులుంటే మంచి పశువుల్ని అర్పించడము మంచిదా కాదా అని. So at the time of circumcision, during that sacrifice and offering, if they could have had a lot of money, they could have done a very grand way of that celebration, that ceremony. మంచిది, ఆ విధంగా చేయొచ్చు. So that is good if they have money. సమూయేలుని ప్రతిష్ఠించినప్పుడు హన్నా అదే చేసింది. So when Samuel was offered, even Hannah did like that. 3 పశువులను బలిగా అర్పించున్నారు. So 3 fattened calves she offered. కాబట్టి వాళ్ళకి ఎంతో ఆస్తి ఉంది. So they have a lot of money. వాళ్ళకి చేసి ఉన్నారు. So they were able to do like that. ఆమె తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆమె ప్రవచించింది. Later on she also prophesied. అదే ప్రవచనం మరియ కూడా పలికింది. So the same prophetic words even Mary repeated. ఇంకా యేసుప్రభు పుట్టకముందే యోహాన్ని గర్భంలోనికి దర్శించినప్పుడు. So when even before Jesus was born, when she visited to the mother of John the Baptist. కానీ అక్కడ ఆత్మ విషయంలో అంటే అదే ఉద్యోగం కలిగి ఉంది. But she is also having that same the life of God revival in her spiritual being. కానీ వాళ్ళ యొక్క పరిస్థితుల విషయంలో చాలా వివేచన కలిగి తగినట్టుగానే ఉంది. But their outward financial conditions or those things, they are also very sensitive and discerning according to their limits. అంటే ఎవరైనా గ్రాండ్గా చేసుకున్నప్పుడు అది చేసుకోవడం తప్పని మనమేమి అనలేము. So we cannot say this is wrong to celebrate in a very grand way this type of ceremonies. కానీ అది మన తగినట్టుగా ఘనత కోసం దేవుని మహిమార్థమే మనం ఉన్న విషయంలో ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. So according to what we have within our limits and boundaries, if we conduct ourselves in a discerning way, then Lord will also will help us. కాబట్టి మనకి మన భద్రతని ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమంటే ఆయన మన పట్ల ఎంతో భద్రతని తీసుకుంటాడు. So one thing I wanted to say here is that God is so careful to protect us in our lives. మనం స్తుతించే బద్దులమై ఉన్నాము. So we are he is worthy of our praises. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి దానికి. So concerning every little thing, everything that God has done in our lives. యేసు ప్రభు ఇన్ఫెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఎంతో భద్రత తీసుకున్నావు ప్రభువా. So Lord, you have taken care so much, you protected Jesus Christ when he was like infant. తండ్రి నువ్వు ఎంత ఆ విషయంలో ఆ యొక్క భద్రత తీసుకున్నావు, నా విషయంలో కూడా నువ్వు అంతే భద్రత తీసుకున్నావు. So Heavenly Father, you have taken the care that towards Jesus Christ, even in my own life you took care of me, Lord, you protected me. నువ్వు ఇంతవరకు ఈ విధంగా ఉంచి ఉన్నావు అంటే దీని యొక్క మహా కనికరమే. So till now you have protected me like this because of your great mercy, Lord. ఇలా అనేక విషయాలు చూడవచ్చు. ఒక్కొక్కటి అంటే నేను కేవలం ఒక్క విషయాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను నీకు స్తుతించే ముందు. So this way there are many things that we can see. This one point I wanted to share, that the way the Lord has given me light. కాబట్టి మనము వాక్యాన్ని
జాగ్రత్తగా ధ్యానించినప్పుడు, when we meditate God's word in a very careful way, మన హృదయంలో దేవుడు అద్భుతమైన వెలుగునిస్తాడు. and Lord will put his amazing wonderful light in our hearts, మనకెంతో ధైర్యం కలుగుతుంది, and that gives us a lot of courage. నిత్యంగా మనం స్తుతించగలము. So definitely we can praise our God. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం తల వంచుకొని In the presence of our Lord, let us bow down our heads. ప్రభువుని మనం స్తుతిద్దాం. Let us praise our God. అవును ప్రభు, నువ్వు ఎంతో మహోన్నతుడివి. Yes Lord, you are so mighty God. మా కొరకై నువ్వు తగ్గించుకొని మనుషుడిగా నువ్వు పుట్టి ఉన్నావు. Lord, you have humbled yourselves, became like a man, you are born like a man. తండ్రి, నువ్వు యేసు ప్రభువుని నువ్వు దిక్కులేని వాడిగా విడిచిపెట్టలేదు. Heavenly Father, you did not leave Jesus Christ as an orphan, Lord. నువ్వు ఎంతో భద్రతను చూపించున్నావు. You have put your so great protection around him. మరికి యోసేపుకి తెలియదు వాళ్ళ అవసరతలు ఏముంటాయో. Even Joseph and Mary, they don't know what is the need in future for them. ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. So what place to what place they have to travel, they don't know, Lord. కానీ ఎంతో అవసరతలో ఉన్నారని నీకు తెలుసు. But you know that they are in great need. వాళ్ళ అవసరతను తీర్చున్నావు ప్రభువా. You met all the sufficient need for them, Lord. మా అవసరత కూడా నువ్వు అనుదినం తీరుస్తున్నావు. Lord, even our own need you are daily providing for us, Lord. అనేక రెట్లు మా పట్ల నువ్వు చేస్తున్నావు ప్రభువా. Lord, many times you have done good things for our lives, Lord. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Lord, we offer thanksgiving and praise to you, Lord. మా పట్ల భద్రత కలిగి ఉన్న మంచి తండ్రివి. Lord, you are a heavenly Father who is protecting and so careful about our lives, Lord. అందుని బట్టి నీ స్తుతిస్తూ ప్రభువా యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం తండ్రి. Lord, we praise you for that, and Lord, we thank you. We worship our Lord Jesus Christ. ఆమేన్. Amen. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ ఈజ్ జీసస్ అనే చిన్న కోరస్ పాడుకుందామండి. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ ఈజ్ జీసస్ అనే పాట. What a wonderful Savior is Jesus. What a wonderful friend is He. For He left all the glories of heaven, came to earth to die at Calvary. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King. What a wonderful Savior is Jesus. What a wonderful friend is He. Lord, left all the glories of heaven, into the wilderness land of Eve. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఐ హోప్ దట్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు నందు మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గములో మీరు ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. వన్ ఆఫ్ ద వే గాడ్ చూసెస్ హిస్ పీపుల్ టు గ్రో ఇన్ సఫరింగ్స్. శ్రమల ద్వారా తన ప్రజలు ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. ఇన్ డిసిప్లిన్. క్రమశిక్షణ ద్వారా ఎదగాలని. మేబీ సమ్ సిచ్యువేషన్స్ లుక్స్ వెరీ డార్క్, బట్ దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. కొన్ని పరిస్థితులు చూడటానికి ఎంతో అంధకారంగా మనకు కనపడతాయి, దానికి జవాబు కూడా దొరకనట్లుగా ఉంటుంది. బట్ సమ్టైమ్స్ గాడ్ కెన్ ఆన్సర్ ఇన్ డార్క్నెస్ ఆల్సో. కానీ కొన్నిసార్లు చీకట్లో కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. సో హీ విల్ మేక్ అస్ వే త్రూ టు గో త్రూ ఇన్ ద సిచ్యువేషన్స్. కాబట్టి వాటి ద్వారా శ్రమల గుండా మనం వెళ్ళాలని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. There is a one statement is there in Luke Gospel. లూకాసు వార్తలో ఒక మాట ఉంది. Jesus said that one, you are all there in my trials. నా శ్రమల్లో మీరందరూ కూడా నిలిచి ఉన్నారు అని ఉంటుంది. So should not forget that when Jesus going under trials, his disciples are with them. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు తన శిష్యులు ఆయనతో నిలబడ్డారు. In the same way, when you are going through trials, Jesus is there with us. కాబట్టి మనం కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మనతో ఉంటాడు. That is the way Apostle Paul came to Christ. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా క్రీస్తు దగ్గరికి వచ్చాడు. When Paul has decided to prosecute the church, to go to the Damascus, and we saw the light and ask
that one, why you are persecuting me? సంఘాన్ని హింసించాలనే ఉద్దేశంతో పౌలు దమస్కుకు ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు దర్శనమిస్తాడు. Then he is asking that, why you are persecuting me? నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడుగుతాడు. That tells me that one, Jesus there with the disciples at that time. కాబట్టి ఆ సమయంలో శిష్యులతో కూడా ప్రభువు కూడా హింసల్లో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. So that really brings us encouragement. Yes, Lord is there with me, Jesus is there with me. నాతో ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే ప్రోత్సాహం మనకు కలుగుతుంది. You know, sometimes our minds so blocked that when we are alone, oh, where the Lord is there, where is the Lord? కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మనసులో ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు ఎక్కడున్నాడు, Why the situations are came like this? ఎందుకు ఈ పరిస్థితులు ఇలా వచ్చాయి. But still Lord is there with us. అయినా కానీ ప్రభు మనతో ఉంటాడు. Lord, I am really trust you. I am ready to go through situations which are allowed in this world. ఓ ప్రభువా, నేను మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాను. ఈ లోకంలో మీరు మాకు అనుమతించి శ్రమల్లో గుండా మేము వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. Even we cannot understand some situations. మాకు ఆ పరిస్థితులు అర్థం కానప్పటికీ, Even you try to understand with explanations, we cannot understand. మనం ఏదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించినా మనకు అర్థం కాకపోవచ్చు. Lord, I trust you. ఓ ప్రభువా, నేను నమ్ముతున్నాం, I will follow you. నిన్ను వెంబడిస్తున్నాం. I will seek your kingdom and righteousness. మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతుకుతున్నాం. That is more than enough for me, Lord. మాకు అది చాలు ప్రభువా. That is only you have told me, seek your kingdom and righteousness. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని మాత్రమే మీరు చెప్పారు. All the needful things will added in our అప్పుడు life. మాకు అవసరమని అన్ని మీరు ఇస్తామన్నారు. I hope that you are growing in the ways of the Lord. కాబట్టి మీరు దేవుని యొక్క మార్గముల్లో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. Yeah, last time you have seen about the little bit the life of Abraham. ఇంతకు మునుపు మనం చూసాము అబ్రహాం యొక్క జీవితం గురించి కొంతవరకు. How God has called him దేవుడు ఏ విధంగా అబ్రహామును పిలిచాడో చూసాం. to go to the land of Canaan, which never saw in his life. ఆయన తన జీవితంలో ఎప్పటికీ చూడని కనాను దేశానికి ఆయన వెళ్ళాడు. And he went with his family. తన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. Along with him, he has taken some of his relatives of his father's house. తన తండ్రి ఇంటి వద్ద నుండి కొంతమంది తీసుకొని వెళ్ళాడు. And later on, when he entered into some problem in his life, without asking God, he went to Egypt. ఆ తర్వాత ఆయన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభువుని అడగకుండా ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. And later on, his nature has tell a lie. తర్వాత తన స్వభావాన్ని బట్టి ఒక అబద్ధం చెప్పాడు. Because his own wife, he has to tell she is my sister. తన సొంత భార్యను పట్టుకొని తన సహోదరి అని చెప్పమన్నాడు. Then how God has interfered in that situation and brought him back. ఆ తర్వాత దేవుడు ఆ పరిస్థితిలో కలుగు చేసుకొని మరలా ఏ విధంగా విడిపించాడో మనం చూసాం. God never used to open the eyes of Abraham. He used the one heathen king to open his eyes. అబ్రహాం యొక్క కన్నులు తెరవబడకుండా ఒక అన్యుడైన రాజు యొక్క కన్నులు దేవుడు ఏ విధంగా తెరిచాడు. So that is the way we saw last time how Abraham had a faith in big things and have a little faith in small things. ఆ విధంగా మనం చూసాం అబ్రహాం పెద్ద విషయాల్లో ఏ విధంగా విశ్వాసం కలిగి ఉండి చిన్న విషయాల్లో ఏ విధంగా విశ్వాసం లేకుండా ఉన్నాడు. Sometimes we'll also go struggles like that. కొన్నిసార్లు అటువంటి ప్రయాస ద్వారా మనం వెళ్తూ ఉంటాం. One time God has provided abundance of good jobs and everything, good situations, but when small situations, when small trials comes, you will not able to trust God. ఒక్కోసారి మనం చూసినప్పుడు మనకి పెద్ద ఉద్యోగం ఇస్తాడు, మంచి పరిస్థితులు ఇస్తాడు, కానీ మరొకసారి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం నమ్మలేకుండా ఉంటాం. Some situations are quite different, we cannot understand. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అసలు అవి చాలా వేరుగా ఉంటాయి, మనకు అర్థం కాదు. God can understand that one. కేవలం ప్రభు మాత్రమే దాన్ని అర్థం The చేసుకోగలడు. life of Job also situations came, he never understood. యోబు జీవితంలో కూడా మనం చూస్తే ఆయనకు వచ్చిన కష్టాలు ఆయనకు అర్థం కాలేదు అసలు. He never understood. He cannot understand the situations come across in our life. అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆయనకు అర్థం కాలేదు. Only people, those who know the Lord, yes Lord, this situation is good for me, I want to walk in your ways. ప్రభువుని ఎరిగిన వారు మాత్రమే ఈ విధంగా చెప్తారు, అవును ప్రభువా, ఈ పరిస్థితి నా మేలు కొరకే మీరు అనుమతించారు. There is one verse is then Daniel chapter 11, those who know the Lord, they will exemplify their strength and take action. దానియేలు 11లో మనం చదువుతాము, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. There is one more verse is there in Hebrews chapter 11, in their weaknesses they become strong. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా వాళ్ళ యొక్క బలహీనతల్లోనే వాళ్ళు బలాన్ని పొందారు. You can pray, Lord, I am very weak to face these situations in my life. ఓ ప్రభువా, ఈ పరిస్థితులు నేను ఎదుర్కోవడానికి నేను ఎంతో బలహీనుణ్ణి, Lord, I need a strength, నాకు ఎంతో బలం కావాలి ప్రభువా, I need grace. నాకు కృప కావాలి. So that is the way God can really show our strength to others. ఆ విధంగా మన బలాన్ని ఇతరులు చూసేటట్లు చేస్తాడు దేవుడు. In the same way we can praise God in all the situations of our life. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి. So Abraham has so many mistakes in his life when he started his life. కాబట్టి అబ్రహాము తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎన్నో పొరపాట్లు చేశాడు. But God is merciful, compassionate, loving,
and he brought him out. కానీ దేవుడు ఎంతో దయ కలిగి కనికరం కలిగి ఎంతో ప్రేమించి ఆ పరిస్థితులన్నిటి గుండా ఆయన బయటకు విడిపించాడు. Because on those days they don't have any Bibles or scriptures. God has to directly interfere in the situation. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే బైబిల్ కానీ లేఖనములు కానీ ఏమీ లేవు కాబట్టి దేవుడే నేరుగా ఆ పరిస్థితుల్లో కలుగజేసుకోవాల్సి వచ్చేది. But today you have a Bible, you can open and read what are the situation I am going through. You can find out exactly the words which related to me. కానీ ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, మనం వెళ్ళే పరిస్థితుల ద్వారా మనం బైబిల్ తెరచి చూసి నాకు నేను అన్వయించుకునే వచనం ఏంటని You చదువుకోవచ్చు. have so many messages in the internet. You can search how to overcome trials. You can get the messages for that. మనకి ఇంటర్నెట్లో ఎన్నో వర్తమానాలు ఉన్నాయి, శ్రమల గుండా ఏ విధంగా వెళ్ళాలని మనం సెర్చ్ చేసుకోవచ్చు, వెతకవచ్చు. So I cannot expect how God has dealt with Abraham, he has to deal with me. కాబట్టి అబ్రహాముతో దేవుడు ఏ విధంగా నిర్వహించాడో మనల్ని ఆ విధంగా నిర్వహించాలని ఇప్పుడు కోరుకోకూడదు. He will deal with us in different way according to his wisdom. కాబట్టి తన జ్ఞానం చొప్పున మనతో వేరుగా వ్యవహరించవచ్చు ఇప్పుడు. So I have to willing to accept the situations which come across in our life. కాబట్టి నా జీవితంలో నేను ఎదుర్కొనే పరిస్థితిని నేను సంపూర్ణంగా సిద్ధపడాలి. Even our flesh mind tells you cannot accept situation. No Lord, I will accept this situation and move forward. మన శరీరం చెప్పినా మనసు చెప్పినా దీన్ని అంగీకరించొద్దని మనం అంగీకరించే వారిగా ఉండాలి. So that is should have a desire or a heart like that. మన హృదయంలో అటువంటి కోరికను మనం కలిగి ఉండాలి. So you will come to again Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయం మరలా Here Abraham again he got a revelation from Pharaoh, that one, and he disgraceful. I don't know how he has felt so disgraceful, maybe bowing and bending his head and in shame, and he came back to again land of Canaan. ఇక్కడ 13వ అధ్యాయంలో మరి ఫరో ఎదుట జరిగిన సంఘటనను బట్టి ఆయన సిగ్గుతో తలదించుకొని ఉండొచ్చు. మొత్తానికి ఆయన మరలా కనాన్ దేశంకి ప్రయాణమై వచ్చాడు. And what chapter 13 verse 1, Abraham went up from Egypt to Negev, and his wife, that all that belonged to him, loth with him. అబ్రాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. And verse 2 says, 2వ వచనం, now Abraham was very rich in livestock, in silver and gold. ఇక్కడ అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. They went to Egypt, they came back very rich. వారు ఐగుప్తుకు వెళ్ళి తర్వాత ధనవంతులుగా తిరిగి వచ్చారు. They have a servants, వాళ్ళకి దాసులు కూడా ఉన్నారు. male servants, female servants. పనికత్తెలు ఉన్నారు, పురుషులైన దాసులు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. They brought one female servant called Hagar. Later on so much problem came through her. తర్వాత హాగర్ అనే ఒక పనికత్తె ద్వారా ఎంతో సమస్య కూడా వాళ్ళకి వచ్చింది. Abraham was very rich. అబ్రహాం ఎంతో బహుధనవంతుడయ్యాడు. Earlier there is no statement like that one. When he has taken his own position, he was not rich man that much. తన సొంత ప్రదేశం నుండి కనానికి వెళ్ళినప్పుడు ఆయన బహుధనవంతుడని మనకేం చెప్పబడలేదు. How he became a rich? ఎలా ధనవంతుడయ్యాడు? Because his wife. తన భార్యను బట్టి ధనవంతుడయ్యాడు. Because his wife and go to Pharaoh's, tell a lie in Pharaoh's office, and they're very happy and they're given so much money to him. ఫరో దగ్గరికి తన భార్యను పంపించి సహోదరి అని చెప్పమన్నందుకు ఆ ఫరో ఎంతో డబ్బుని ఇచ్చాడు ఆయనకు. But he could have left it everything there, but he didn't do that when he brought everything there. అవన్నీ అక్కడ విడిచిపెట్టి రావచ్చు, కానీ అవన్నీ తెచ్చుకున్నాడు. He went to Egypt. తర్వాత కనానుకు వెళ్ళాడు. No, he went to Egypt and became a rich. ఆయన ఐగుప్తుకు వెళ్ళి ధనవంతుడయ్యాడు. Sometimes Jesus said, you have to forsake all these things and follow me. కొన్నిసార్లు ప్రభు ఈ విధంగా చెప్తాడు, నీ కలిగిన సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు. Abraham never did that. కానీ అబ్రహాం ఆ విధంగా చేయలేదు. Whatever the things it has got in Egypt, he brought it. ఐగుప్తులో ఏవైతే ఇవ్వబడిందో అవన్నీ తెచ్చుకున్నాడు. I remember one story, real story. ఒక జరిగిన కథను ఈ విధంగా నేను విన్నాను. Jesus said once in Luke chapter 14. లూకాసు వార్త 14లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. When he was telling the conditions of discipleship. శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఆయన చెప్తున్నప్పుడు, there are 3 conditions are there for discipleship. ఒక శిష్యుడు అవ్వాలంటే 3 షరతులు ఉండాలి. In the third condition it says that in chapter 14. అది 14వ అధ్యాయం లూకా 14. It says that one verse 33, chapter 14 verse 33. 14:33. So then none of you can be my disciple does not give up all his own possessions. ఆ ప్రకారం మీలో తనకు కలిగిందంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. So one young man had read this verse. ఒక యవనస్తుడు దీన్ని చదివాడు. He couldn't understand properly. అంటే సరిగా అర్థం కాలేదు ఆయనకు. What does it mean to forsake all the possessions? నాకు కలిగిందంతా విడిచిపెట్టమంటే ఏంటి? It means whether I have a property, bank account, everything, and give it, and I have to come as a beggar to God. అంటే నాకున్న ఆస్తి అంతస్తు అంతా విడిచిపెట్టి ఒక అడుక్కుండేవాళ్ళలాగా నేను దేవుని దగ్గరికి రావాలా? So he is asking the Lord whether that is the real meaning of that verse. ఓ ప్రభువా, మరి దాని అర్థం ఇదేనా కాదా? But there is no answer came to him immediately. వెంటనే దానికి జవాబు ఏం రాలేదు. What he has done, he take one white paper. తన తెల్ల కాగితం తీసుకున్నాడు. He wrote all the things which he had in his house. తన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అన్ని రాసుకున్నాడు.
He wrote kitchen items and his scooter, his bike and his clothes, his books and pens and pencils. Everything he wrote, how much money is there, everything. Wrote almost 4 pages came. తను కలిగినంత రాసుకున్నాడు, కిచెన్లో ఈ సామాన్లు రాసుకున్నాడు, తన స్కూటరు ఏవైతే ఉన్నాయో అవన్నీ. And he take those papers and put it before the Lord. ఆ పేపర్ తీసుకొని ప్రభు దగ్గర పెట్టాడు. Lord, you tell me which all the things I have to get rid of in my life. ఓ ప్రభా, నా జీవితంలోంచి దేన్ని నేను తీసేసుకోవాలి చెప్పండి. And he started reading one by one. ఒకటి చదువుతున్నాడు. Lord, is this? ప్రభా ఇదా? And Lord, clothes. No, you keep the clothes. దుస్తులు సరే నువ్వు ఉంచుకో. And he saw certain books. పుస్తకాలు, They may be good moral stories or maybe bad stories. Books. ఒకవేళ చెడ్డ కథలు ఉండొచ్చు, మంచి ఉన్నాయి ఉండొచ్చు. No, you throw it out. లేకపోతే పనికిరాని తీసేయి. And maybe certain things are more. No, these all things so more is there. No, get rid of this one. లేకపోతే ఇవి ఎక్కువ ఉన్నాయి, నీకు ఇవి అవసరం లేదు. So all the list he read before the Lord. Lord said certain things he keep it, certain things he get rid of. కాబట్టి అవన్నీ తీసుకొని చదివినప్పుడు కొన్ని ఉంచుకోమన్నాడు, కొన్ని తీసేయమన్నాడు. That is then that young man understand what is the real meaning of to forsake all the possessions. కాబట్టి కలిగిందంతా విడిచిపెట్టమంటే అది. There are very few people God will really call them like that. కాబట్టి చాలా కొద్ది మందిని మాత్రమే దేవుడు అలా పిలుస్తాడు. Like apostles, they forsake everything and followed Christ. అపోస్తులు అయితే నిజంగా వాళ్ళు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. He may not call everybody like that. కాబట్టి అందరిని ఆ విధంగా పిలవకపోవచ్చు. Like Brother Zach and Brother Boxing, they left everything and followed the Lord. ఇప్పుడు జాగ్ గారిని, బక్సింగ్ గారిని మనం చూసినట్లయితే వాళ్ళు అన్ని విడిచిపెట్టి వెంబడించారు. Even Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ గారు కానీ, Even some of the people went to China, they forsake everything, their own country, they went there. చైనాలో మిషనరీగా వెళ్ళిన వారు కానీ వాళ్ళు సొంత దేశంలో అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. I believe that God will call very few people like that. చాలా కొద్ది మందిని మాత్రం ఆ విధంగా పిలుస్తాడని నేను But అనుకుంటున్నాను. He may not call you doesn't mean that I can possess all the things. అంటే ఇంక నిన్ను ఆ విధంగా పిలవలేదు కాబట్టి నువ్వు ఇంకేదైనా ఉండొచ్చు అని కాదు. Possessing things means I don't have any attachment with that. అంటే నేను కలిగి ఉండకూడదు అంటే దాని మీద నేను ఒక మోహాన్ని కలిగి ఉండకూడదు. It doesn't mean that it really possess me. అంటే అది నన్ను స్వాధీనపరచుకోకూడదు. It means I love more Christ than all these things. కాబట్టి వీటన్నిటికంటే నేను ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. That is exactly what Jesus questioned Peter in end of his life. Do you love me better than all these things? కాబట్టి పేతురుని చివర్లో ప్రభు అడిగింది, వీటన్నిటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. That is a question we have to ask ourselves. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు. Whether I love Christ more than all these things. వీటన్నిటికంటే నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను ఎక్కువ. Yes, Lord, I will love you more than all these things. God will say, oh, keep certain things. It is useful for you. That is required for you to live on this earth. అవును ప్రభు, వీటన్నిటికంటే నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు దేవుడు చెప్తాడు, కొన్ని నీకు అవసరం ఉంచుకో. So that man become very mighty man of God later in his life. ఆ తర్వాత ఆయన గొప్ప దైవజనుడు అయ్యాడు. Because he took it everything, put it before the Lord. And whatever the Lord has said to forsake, he forsake. Whatever the Lord has said to keep it, he kept it. ఎందుకంటే ఆయన సమస్తం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఏది దేవుడు ఉంచుకున్నాడు తీసేయమని తీసేయము. Then he become very rich here. ఆ తర్వాత ఇక్కడ అబ్రహాం ఎంతో ధనవంతుడయ్యాడు. No, there is one occasion where Apostle Paul is encouraging Timothy. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాడు. It says in 1 Timothy. మొదటి తిమోతి chapter 6. 6వ అధ్యాయం. It says chapter 6 verse 9. 6:9. But those who want to get rich fall into temptation. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను. It is want. I want to be a rich. నేను ధనవంతుడిని అవ్వాలి. Desire in their heart. I want to be rich. నేను ధనవంతుడిని అవ్వాలి అనే కోరిక కలిగి ఉంటాం. He has not become rich. అతను ధనవంతుడు అవ్వలేదు. You want to become a rich. He will take the slowly step by step to become a rich. నువ్వు ధనవంతుడు అవ్వాలని కోరికున్నా కానీ నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకేసి వెళ్తూ ఉంటావు. And he fall into temptation. తర్వాత శోధనలో పడతారు. And what happened? A snare and many foolish, harmful desires which plunge men into ruin, their destruction. ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశల్లో పడదురు. You should not say I don't have a love of money in my heart. ధనాశ నా హృదయంలో లేదని చెప్పడానికి వీల్లేదు. Everybody have so much. అందరికి ఎంతో ఉంటుంది అది. The situations will tell you. ఆ వచ్చే పరిస్థితులు తెలియజేస్తాయి మనకి. The problems which come across in our life will tell you. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు తెలియజేస్తాయి. How to really in the workplaces to give a soap to my boss to get more increment. కాబట్టి ఎక్కువ ఇంక్రిమెంట్ రావడానికి నా యజమానితో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియజేస్తాయి. There are so many people in the work cultures, when the moment the March or something comes, now increment times, people show more work,
more pleasant, more enthusiastic like that. మనం పనిచేసే స్థలాల్లో చూస్తాం, ఇంక్రిమెంటల్ సమయానికి వచ్చేసరికి అందరూ ఎక్కువ పని చేయడానికి ప్రారంభిస్తారు, ఎక్కువ చూపించుకుంటారు, ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. If you and me are a Christian doing like that one, you are deceiving ourselves. ఒకవేళ ఒక క్రైస్తవులంగా మనం ఆ విధంగా చేస్తున్నామంటే మళ్ళీ మనం మోసం You are చేసుకుంటున్నాం. just working as a man pleaser. మనం ఏదో మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తున్నాం, You are not doing for the Lord. ప్రభువు కోసం చేయట్లేదు. నువ్వు Paul says that whatever you do, do for the Lord. నువ్వు ఏది చేసినా ప్రభు నిమిత్తం చేయి. Whether people are watching you, people are not watching you. మనుషులు నేను చూసినా చూడకపోయినా Do it for me, I am watching you. నేను చూస్తున్నాను. You boss may not have so many eyes to watch you. I have everybody, I can watch everybody. కాబట్టి మీ యజమానుడు చూడటానికి ఆయనకు అనేక కన్నులు ఉండవు, కానీ నేనైతే అందరినీ చూస్తున్నాను. So many Christians also will do like that. Man pleasers, I want to get more salary like that. అనేక మంది క్రైస్తవులకు ఎక్కువ ఇంక్రిమెంట్ రావాలని ఆ సమయంలో వాళ్ళు మనుషుల్ని సంతోషపెట్టడానికి And on ప్రయత్నిస్తారు. those situations, now people tell more lies also. అప్పుడు చూస్తే ఎన్నో అబద్ధాలు కూడా చెప్తుంటారు. They go on telling how many mistakes others have done. Lord, I have done something right for you. వేరే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, నేను ఎంత బాగా చేశాను అన్ని చెప్పుకుంటా If ఉంటారు. you and me are living like that in workplaces, we have such a bad character, bad testimony for Jesus మనం Christ. పనిచేసే స్థలాల్లో మనం అలా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఎంత చెడ్డ సాక్షులుగా ఉంటాం. Yeah, boss may be very happy, he doesn't know you, he cannot discern you. కాబట్టి మీ యజమానికి ఏమి తెలియకపోవచ్చు, నీ గురించి వివేచన లేకపోవచ్చు, Whereas before the eyes of the Lord, కానీ ప్రభు యొక్క కన్నులు చూస్తూ ఉన్నాయి. it displeases Lord Jesus Christ. యేసు ప్రభువుని ఎంతో విచారానికి గురి And చేస్తాడు, it makes happy devil. కానీ అపవాది ఎంతో సంతోషిస్తాడు. Yes, I got this fellow into my trap. నా ఊరిలో పడ్డాడు, Now I put in a temptation, I got a snare. ఇప్పుడు నేను ఒక ఊరేసాను, శోధన పెట్టాను, Now I know he will fall so many foolish and harmful desires. తర్వాత హానికరమైన దురాశలో పడిపోతావు. And verse 10 says, 10వ వచనం, for the love of money is the root of all sorts of evil. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. It says, some by longing for it have wandered away from faith కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి and pierce themselves with many griefs. నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. If you want to lose my faith, just love money. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవాలంటే నువ్వు ధనాన్ని ప్రేమించు చాలు. Not necessary to tell a lie, it is not necessary to fall in adultery, it is not necessary to steal, just to love money. ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన పని లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు డబ్బును ప్రేమిస్తే చాలు. Slowly will wander away from faith. విశ్వాసం నుండి తొలగిపోతూ He did not do anything, it will take you like that. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నిన్ను తీసుకొని వెళ్తున్నది. Slowly love of money will take over us. ధనాశ మనల్ని తీసుకుంటుంది, స్వాధీనం చేసుకుంటుంది. And slowly will drifted away, you lose our faith. ఆ తర్వాత మన విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. Then he's encouraging, verse 11, 11వ వచనం, but flee from these things, you man of God. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. He's not saying to the unbelievers, ఆయన అవిశ్వాసులకు చెప్తుంది ఇది. he's not telling the half-hearted Christians. అర్ధ హృదయంతో అంబడించే వాళ్ళకి కాదు. Paul considered Timothy as a man of God. ఇక్కడ పౌలు తిమోతిని ఒక దైవజనుడిగా పిలుస్తున్నాడు. Oh man of God, flee from these things. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. He's saying careful in this area. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. Love of money, very careful. ధనాశ ఎంతో జాగ్రత్తగా ఉండాలి విషయంలో. But after fleeing from this and do these things, వీటి నుంచి పారిపోయి వీటిని చేయి. pursue righteousness, godliness, faith, love, patience and gentleness. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడు. And fight the good fight of faith for what? For love of money. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. దేని గురించి? ధనాశను విడిచిపెట్టడానికి. If you don't fight good fight of faith for love of money, I will wander away from faith very soon. కాబట్టి ధనాశ విషయంలో మనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడనట్లయితే మనం తొలగిపోతాం. Brother Zach says it is like a onion, If you go on removing one onion, always you find something there. మనకి జాగ్ గారు చెప్తూ ఉంటారు, అది ఉల్లిపాయ పొరను తీసినట్లుగా ఉంటుంది. ఒకటి తీస్తే ఇంకోటి తీస్తే ఇంకోటి కనపడుతూ ఉంటుంది. I have discovered over the years, I have so much love of money. అనేక సంవత్సరాల క్రితం నేను కూడా కనుక్కున్నాను, ఎంతో ధనాశ ఉంది నాకు. It is a great battle. ఎంతో పోరాటం అది. Lord, I want to really battle this. ఓ ప్రభువా, నేను మంచి పోరాటం పోరాడాలి. Give me Holy Spirit. పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి. Give me grace, Lord. ఓ ప్రభువా, కృపను అనుగ్రహించండి. Paul is telling to Timothy, fight the good fight of faith. How much I really fight the fight. పౌలు తిమోతితో చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాలి So అని. this is exactly what happened to Abraham. అబ్రహాము కూడా అదే జరిగింది ఇక్కడ. Abraham could have done, he could have left all these riches in Egypt, he would have come empty handed. ఐగుప్తులోనే ఆ ధనానంతా విడిచిపెట్టి ఖాళీ చేతులతో రావచ్చు, But he was become rich. కానీ తర్వాత బహుధనవంతుడయ్యాడు. Maybe he might have felt so much, oh no, I become a very rich man now. వాటన్నిటిని చూసి నేను ఎంత ధనవంతుడయ్యానో కదా అనుకున్నాడు. Later on verse 3. తర్వాత 3వ వచనంలో, And verse 3 says, he went on his journey from the Negev as far Bethel to the place
where his tent had been at the beginning between Bethel and Ai. తర్వాత బేతేలికిని హాయికిని మధ్య ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. When I look this verse, Abraham has learned a lesson now. ఇక్కడ అబ్రహాము ఒక పాఠం నేర్చుకున్నాడు. He realized that what mistake he has done. ఆయన ఏం పొరపాటు చేశాడో గమనించాడు. Yeah, going to Egypt is a wrong decision. ఐగుప్తు వెళ్ళటం అనేది ఒక తప్పు నిర్ణయం. I could not ask the Lord whether I had to go to Egypt or not. అసలు నేను ఐగుప్తుకు వెళ్ళాలా లేదా అని అడగలేదు అబ్రహాము. Any time in our life, God is telling, don't go to Egypt, don't go there. అసలు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే వెళ్ళగాకు. But there are times God told to Jacob, go to Egypt. కానీ యాకోబుకి చెప్పాడు ఐగుప్తుకు వెళ్ళమని. It means some people, God doesn't want to go to Egypt. Some people, God wants to go to Egypt. కాబట్టి కొంతమంది ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు చెప్తాడు, కొంతమందిని వద్దని చెప్తాడు. But here, Abraham, he has learned the lesson. Now where to go? I had to go back to the original position. ఇక్కడ అబ్రహాముకి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు అంతకు ముందు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. He went there where he has put first time altar. మొట్టమొదట ఎక్కడైతే బలిపీఠం కట్టాడో మరలా అక్కడికే వెళ్ళాడు. That teaches something to us. When you are fallen there, you should get up and repent from there and move forward. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకునేది అంటే మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు తిరిగి లేచి మరలా ముందుకు వెళ్ళాలి. So Abraham went in Egypt and fallen back and came to original position and asked the Lord, you forgive me. కాబట్టి అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళి అక్కడ తప్పులు చేసి మరలా వచ్చినప్పుడు క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించాడు. There he came again, he has called the name of the Lord. ఆ తర్వాత అక్కడ మరలా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. So he learned a lesson. ఇక్కడ ఒక పాఠం నేర్చుకున్నాడు. Yes, if God tells me to go to Egypt, I have to go to Egypt. దేవుడు నన్ను ఐగుప్తుకు వెళ్ళమంటే వెళ్ళాలి. If God doesn't want to go someplace, I have to go someplace. కాబట్టి నేను వేరే ప్రాంతానికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, వెళ్ళమంటే వెళ్ళాలి. Then he realized I have to go back to the original position where I came from there. అయితే నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా అక్కడికే వెళ్ళాలి అనుకున్నాను. And he went and there worshiped the Lord. అక్కడ వెళ్ళి దేవుడిని ఆరాధన చేశాడు. I remember one story, నాకు ఒక కథ గుర్తుంది, real story. జరిగిన సంఘటన. One brother where we used to attend fellowship in Mumbai. ఒక సహోదరుడు ఉండేవాడు, అక్కడ ముంబైలో ఉన్న సంఘానికి వస్తూ ఉండేవాడు. We are all young at the time. We are very young and you are the believers in Jesus Christ. You are living in a small flat. మేమందరం యవనస్తులంగా ఉన్నాము. అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ఒక చిన్న ఫ్లాట్లో అందరం కలిసి ఉంటున్నాం. 3-4 are believers. You used to share God's word. You used to read Bibles. You had to cook each other. You used to travel to the fellowship together. మేము 3-4 ఉండేవాళ్ళం. మేము కలిసి బైబిల్ చదువుకునే వాళ్ళము, వంట వండుకునే వాళ్ళము, కలిసి సంఘానికి వెళ్తుండే వాళ్ళం. This is almost happened almost before 20 years. ఈ 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. So later on, they all left to other places. I don't know where they gone. ఆ తర్వాత అందరూ ఎక్కడ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. Recently through Facebook, I come in contact with one brother. అయితే ఫేస్బుక్ ద్వారా అప్పుడున్న సహోదరునితో నేను ఒక కాంటాక్ట్ అయ్యాను. So I was touch with him. I was chatting with him. ఈ మధ్యకాలంలో ఆయనతో కాంటాక్ట్ అయ్యి చాటింగ్ చేయటం, మాట్లాడటం And ప్రారంభించాను. one day he suddenly called me. ఒకనొక రోజు నాకు ఫోన్ చేశాడు. So we greet each other. మేమిద్దరం శుభములు పలుకున్నాం. Then how are you? Where are you now? ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని అడిగాం. He said, brother, I am in Canada now. సహోదరుడు నేను కెనడాలో ఉన్నాను అన్నాడు. Brother, I struggled a lot to earn money. కాబట్టి నేను డబ్బులు సంపాదించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. And he was saying that one earlier I was in Gulf and I came to Canada with $100. నేను అంతకుముందు గల్ఫ్లో ఉండేవాడిని, నేను కెనడాకి $100తో వచ్చాను. And here I'm always working one work to other work, so many small works I'm earning. ఇక్కడ నేను ఆ పని చేసి అన్ని పనులు చేస్తూ ఇంత సంపాదించాను. And even I got married, I got a children, and I made a property also. నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, నేను కొన్ని ఆస్తులు కొనుక్కున్నాను. Brother, here life is so comfortable. ఇక్కడ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. And government also very good. If you don't get job some months, they will give some money to live in Canada. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. కొన్ని నెలల ఉద్యోగం రాకపోయినా కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, భద్రత. Brother, you know what all things I have done to come to Canada, you know? నేను కెనడా రావడానికి అసలు ఏమేం చేశానో మీకు తెలుసా? So I have to show 1 crore of rupees in my bank account to come to Canada. కెనడా రావాలంటే 1 కోటి రూపాయలు నా అకౌంట్లో ఉన్నట్టు చూపించాలి మొట్టమొదట. Because I don't have a good education. ఎందుకంటే నాకు అంత చదువు ఎక్కువ లేదు. Because I want to get more points to go to Canada, I have to show something for that. కాబట్టి కెనడా వెళ్ళాలంటే కొన్ని పాయింట్స్ రావాలి, కాబట్టి ఇవి నేను చూపించాను. But I came to $100. Now I have a house. I purchased a house now. కాబట్టి నేను $100తో వచ్చినోడిని ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోగలిగాను. Now within 1 year I'll become a
Canadian resident. ఒక సంవత్సరంలోనే నేను కెనేడియన్ రెసిడెంట్ అయిపోయాను. Brother, if you got any opportunity in your life, or you come immediately to Canada. కాబట్టి మీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే రండి మీరు కూడా. India is not good. భారతదేశం అంత మంచిది కాదు. He said, I don't want to come anytime in India in my life. నా జీవితంలో అసలు మా భారతదేశం ముఖాన్నే చూడదలుచుకోలేదు. You know, a brother in Christ. ఆయన క్రీస్తులో ఒక సహోదరుడు, మీకు తెలుసా? We used to all have a ate together, slept together, and went to fellowship together. కాబట్టి మేము అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి సంఘానికి In వెళ్ళేవాళ్ళం. all this discussion, he never mentioned one time Jesus Christ. కాబట్టి ఇంతసేపు మాట్లాడినా కానీ ఒక్కసారి కూడా యేసు క్రీస్తు ప్రభు అని కూడా ఆయన అనలేదు. I felt to asking how is a Christian life. I could not open my mouth also. I don't know. అసలు నీ క్రైస్తవ జీవితం ఎలా ఉందని నాకు అడగటానికి కూడా నోరు రాలేదు ఎందుకో. He was so engrossed in everything, comfortable life, earning money, looking everything. కాబట్టి ఆయన సౌఖ్యవంతమైన జీవితం, డబ్బులు, ఆస్తులు వీటిలోనే మునిగిపోయాడు. ఇంకా You know that one, what love of money can do? ధనాశ ఏం చేయగలరు తెలుసా మీకు? There is time comes, you'll never open the mouth of God also. అసలు దేవుని గురించిన మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. I felt very sad. ఎంతో విచారపడ్డాను. A brother in Christ, I know. క్రీస్తులో ఒక సహోదరుడు నాకు తెలుసు. Maybe that is true. He was very hard working person. He earned money, but it doesn't mean that he should not think about Jesus Christ. అంటే ఆయన బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు, తప్పేం కాదు, కానీ ఇంకా యేసు ప్రభువుని విడిచిపెట్టమని కాదు కదా. I don't know whether he maybe, I think maybe going church and everything, sitting there and singing songs and reading Bible, but there is no particular relationship when he was speaking. అంటే సంఘానికి వెళ్తున్నాడేమో, పాటలు పాడుతున్నాడేమో, ఏదో చేస్తున్నాడేమో, కానీ నిజంగా తన హృదయంలో ప్రభువు గురించిన ప్రేమ లేదు. That really taught a lesson to me. నిజంగా ఒక పాఠం నాకు నేర్పించింది. Lord, what love of money can do in our life. ప్రభు ధనాశ ఏం చేయగలదో కదా జీవితంలో. You look more confessed. We require to live a little comfortable life. I'm not saying that one. అంటే మనకి సుఖంగా ఉండే జీవితం కొంతవరకు కావాలి. If you have a money, you can buy everything which Lord has tells to do that. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కొనుక్కోవచ్చు, అన్ని తప్పులేదు అందులో. My point is that should not that make us not to love Jesus Christ. అంటే ఇంక యేసు ప్రభు మీద ఉన్న ప్రేమను కోల్పోవాలని కాదు దాని ఉద్దేశం. Any point of time, the comfortable life, property, money making you to drift away from God, better to stop that. ఏ సమయంలో అయినా నీకున్న ఆస్తులు, అంతస్తులు, సౌఖ్యమైన జీవితం ప్రభువుని వెంబడించకుండా ఆపుతుంటే అక్కడ మనం ఆగటం మంచిది. Yeah, I believe that there are people who have so much rich people, they are really walk with God also. చాలా మంది ధనవంతులు ప్రభువుని వెంబడించడం కూడా నేను చూశాను. I believe that with all my heart. నా హృదయమంతా నేను నమ్ముతున్నాను. But they kept it where Lord wants to keep that money. కానీ ఆ డబ్బుల్ని దేవుడు ఎక్కడ పెట్టమన్నాడు అక్కడే పెడతారు వాళ్ళు. Like how Paul encouraged Timothy, fight a good fight of faith. They have made a fight with that. ఏ విధంగా అయితే పౌలు తిమోతి అన్నాడో విశ్వాస సంబంధమైన మంచి పోరాడమని వాళ్ళు కూడా చేస్తారు. They might have really fought like that one. వాళ్ళు ఆ విధంగా పోరాటం చేసే But ఉంటారు. I didn't see in that brother while discussing, he was fighting like that. కానీ నేను మాట్లాడిన వ్యక్తి ఆ విధంగా పోరాడుతున్నట్టు నాకు అనిపించలేదు. Because maybe going church or some other church and maybe singing songs and reading Bible and praying, I am in the Lord. బహుశా ఆయన ఏదో సంఘానికి వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, నేను దేవులో ఉన్నాను అనుకోవచ్చు. That is exactly the verse 2 when he was become rich. No, this is not the right place. Now I have to go to the original position where I am worship the Lord. కాబట్టి ఆయన ధనవంతుడైన తర్వాత నేను మరలా ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికే వెళ్ళి దేవుని ఆరాధన చేయాలనుకున్నాడు. He back to the original position and started worshiping God again. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికే వచ్చి మరలా దేవుని నామమున ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం Verse 4 ప్రారంభించాడు. he says, there Abraham called the name of the Lord again. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. Yes Lord, I have done a mistake now. అవును ప్రభా, నేను ఒక తప్పు చేశాను. I didn't listen to you. I didn't pray for you to go to Egypt. ఓ ప్రభా, మీకు ప్రార్థన చేయకుండా నేను ఐగుప్తుకు వెళ్ళిపోయాను నా సొంత చిత్తం చొప్పున. Lord, one heathen king has to realize what mistake I have done. ఓ ప్రభా, నేనేం తప్పు చేశాను ఒక అన్యుడైన రాజు ద్వారా నేను వినాల్సి వచ్చింది. And he came back and called the name of the Lord. నేను ఇక్కడికి వచ్చి అతను యెహోవా నామమున ప్రార్థన చేశాడు. What a wonderful lesson learned by Abraham. అబ్రహాము ఎంత గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్చుకున్నాడు కదా. He learned the lesson in a hard way. కాబట్టి ఎంతో కష్టమైన మార్గంలో ఆయన ఒక పాఠాన్ని You know, నేర్చుకున్నాడు. there are some people learn lessons from hard way. Some people before think and learn the lessons. కొంతమంది అవి జరగక ముందే పాఠాలు నేర్చుకుంటారు, కొంతమంది జరిగి ఎంతో ప్రయాసంతో పాఠాలు నేర్చుకుంటారు. Some people before falling only they are more careful. No, I'll fall. I have to very careful. కొంతమంది పడిపోక ముందే ఎంతో జాగ్రత్తగా ఉండి పడిపోకుండా ఉంటారు. Some people maybe neglected. No, I will not fall. They'll fall and they'll learn the lesson. కొంతమంది ఎంతో నిర్లక్ష్యంగా ఉండి పడిపోయిన తర్వాత నేర్చుకుంటారు. Like Peter. పేతురు వలె. Peter, no, I will also die for you. Everybody said that one, and Peter has fell. పేతురేమో నేను అందరు నేను విడిచిపెట్టను అని చెప్పాడు, పడిపోయాడు. Some people are very cautious and very careful, very safety measures and everything.
No, I have to be very careful in this కొంతమంది area. ఎంతో జాగ్రత్తగా అడుగు చూసుకుంటూ పడిపోకుండా ఉంటారు. See, for example, take example of this COVID. కోవిడ్ విషయంలో మనం చూస్తే Some people are very careful and putting all the mask and sanitizing, maintaining social distancing, and no, I have to be very careful. I should not enter into trouble. కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, ఆ శానిటైజర్ వేసుకొని మాస్క్లు వేసుకొని నాకు రాకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా నడుస్తారు. Some people are very careless కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, and they will not put any mask, they will not sanitize, they will roam here and there, and they'll got it. They'll learn the lesson later. వాళ్ళు మాస్క్ పెట్టుకోరు, లేకపోతే శానిటైజర్ వాడరు, మొత్తానికి ఎక్కడో అంటించుకొని తర్వాత నేర్చుకుంటారు. And what these people will tell now, those who are more careful, so you are so careful, you are so fearful, you are so worried, something like that. కొంతమంది అన్ని పాటించే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, ఎందుకు ఇంత భయం, లేకపోతే ఇంత జాగ్రత్తగా ఉండాలా అంటూ ఉంటారు. Yeah, you have to be very careful in so many areas. కాబట్టి అనేక విషయాలు మనం జాగ్రత్త ఉండాలి. In COVID also you have to be very careful while going somewhere else and do all the precautions which I could do that. కాబట్టి కోవిడ్ విషయంలో కూడా మనం చేయగలిగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. Which beyond my control, God will take care of ఇంకా control. మనం చేయలేనివి దేవుడే చూసుకుంటాడు. So that is very important lesson we can learn from that. దాని నుంచి మనం నేర్చుకోగలిగిన అతి ముఖ్యమైన పాఠం. So should some people fall immediately, they learn the lesson. Some people before only from the failures of others they will learn the lesson. కొంతమంది పడిపోక ముందే ఇతరుల యొక్క ఓటములను చూసి నేర్చుకుంటారు, కొందరు పడిపోయినాక నేర్చుకుంటారు. But here Abraham learned after falling, ఇక్కడ అబ్రహాం learned the lesson, and he came back and called the name of the Lord. ఇక్కడ అబ్రహాం పడిపోయిన తర్వాత ఒక పాఠం నేర్చుకుని మరలా తిరిగి అదే ప్రదేశానికి వచ్చి యెహోవా నామమున ప్రార్థన Now చేస్తున్నాడు. Abraham was rich man. అబ్రహాం బహు ధనవంతుడై ఉన్నాడు. And verse 5. 5వ వచనం. Now Lot who went with Abraham also had flocks, herds and tents. ఇక్కడ అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను. So Abraham, along with Abraham, Lot also went. He also became rich. అబ్రహాంతో పాటు లోతు వెళ్ళాడు కాబట్టి లోతు కూడా ధనవంతుడు. Why my uncle should always have a property? Why cannot have on my own? ఎందుకు ఆయనకే మొత్తం ఈ ఆస్తి ఉండాలి, నాకెందుకు ఉండకూడదు? So he also accumulating property and everything. ఆయన కూడా అంతా పోగు చేసుకున్నాడు In the Egypt, ఐగుప్తులో. they all came back with this property. కాబట్టి ఈ ధనంతో వాళ్ళు వచ్చేసారు. And verse 6 that when the land could not sustain them while dwelling together. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయేను. They become so rich they could not able to hold the land. వాళ్ళు ఎంత ధనవంతులు అయ్యారంటే అసలు వాళ్ళ కలిసి నివసించగలిగేంత స్థలం సరిపోలేదు. It says for their possessions were so great. వారి ఆస్తి విస్తారం కనుక. I don't know what all things they brought, what all the eyes they saw, they brought it everything here. కాబట్టి వాళ్ళు ఐగుప్తులు ఏం చూస్తే అది తెచ్చుకున్నారు మొత్తానికి. Maybe they might have waited some more times to make a business and maybe brought it. కొంత సమయం ఉండేది, వ్యాపారాలు చేసి కూడా సంపాదించారేమో. But they are not able to remain together. కాబట్టి కలిసి ఉండలేకుండా అంత ఎక్కువైపోయింది. Before that one they are very close. అంతకుముందు వాళ్ళు ఎంతో దగ్గరగా ఉన్నారు. Abraham Lot may be very close. అబ్రహాం లోతు చాలా దగ్గరగా ఉండి ఉంటారు. When the Egypt came, they got a property and they could not remain together. ఐగుప్తుకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. Lot also have many servants. లోతు కూడా ఎంతమంది దాసులు ఉన్నారు. And verse 7 says there is a strife between the Abraham livestock and headsmen of Lot's livestock. ఇక్కడ అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. His servants are now fighting each other. కాబట్టి ఆ దాసులు ఈ దాసులు వాళ్ళు కలహం మొదలు పెట్టారు. Own uncle and own brother's son are fighting now. కాబట్టి అక్కడ అబ్రహాముకి తన తమ్ముని కుమారునికి గొడవలు జరుగుతున్నాయి. Now slowly relationship is getting disturbed. ఆ తర్వాత సంబంధం అనేది చెడిపోవటం ప్రారంభించబడింది. Family problems, కుటుంబ సమస్యలు వచ్చాయి. snare, ఒక ఉరి అది. falling in foolish things. అవివేకమైన వాటిలో పడిపోవటం. Why? Because of they become rich. ఎందుకంటే వాళ్ళు బహుధనవంతులు అయ్యారు. They got a money. ఎంతో డబ్బులు ఉన్నాయి. They are now I am rich, I am also rich. నువ్వు ధనవంతుడు, నేను ధనవంతుడినే. And slowly there is a fight between all of them. ఆ తర్వాత వారి మధ్య ఒక కలహం ఏర్పడింది. And now the Canaanite and Perizzite dwelling in their land. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. In the beginning they might have seen the Abraham and Lot's life. మొట్టమొదట అబ్రహాము లోతు జీవితాలను వాళ్ళు చూసి ఉంటారు. They might have seen what a friendly relationship, how they're peacefully, safely, wonderfully, lovingly dwelling together. వీళ్ళ సంబంధాలు ఎంత బాగున్నాయి కదా, ఎంత సమాధానకరంగా వీళ్ళు సంతోషంగా నివసిస్తున్నారు. Maybe their people never seen they're fighting each other. బహుశా వాళ్ళ ప్రజలు వాళ్ళ దాసులు వాళ్ళు కొట్టుకోవటం కానీ కలహపట్టం కానీ వాళ్ళు చూసి ఉంటారు. But they went to Egypt, they became rich. Now there is a fight. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళొచ్చారో తర్వాత ఈ పోట్లాడుకోవటం Now ప్రారంభించారు. this Canaanite Perizzite are watching, your people are fighting, earlier you lived so wonderfully. కనానీయులు పెరిజ్జీలు చూస్తున్నారు, అయ్యో వీళ్ళు ఇంతకుముందు బాగున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయారు. Now what happened? ఏం జరిగింది వీళ్ళకి? They went and saw, they become big now. వీళ్ళు చూస్తూ బహు ధనవంతులయ్యారు, వీళ్ళు They're rich now. ఎంతో ధనవంతులయ్యారు, They're leaders now. ఇప్పుడు వాళ్ళు నాయకులు అయ్యారు. They want to
big land possessed to contain all these things, కాబట్టి వీటన్నిటిని పెట్టుకోవడానికి వాళ్ళకి విస్తారమైన స్థలం అవసరం. but they're not living together. వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు. And strife came. ఒక యుద్ధం వచ్చింది. You see that how that 1 Timothy chapter 6 verse 11 and 12 is proved in the life of Abraham and Lot. చూడండి, 1 తిమోతి 6, 11, 12లో రాసిన మాటలు ఇక్కడ ఏ విధంగా అన్వయించబడ్డాయి. It doesn't mean they are living for hungry. No. It doesn't mean that they are living in hunger. అంటే వాళ్ళు ఏదో ఆకలితో మనం జీవించాలని కాదు. It means Abraham, Lot don't have money. It's not like that. అంటే అబ్రహాముకి లోతుకి అంతకుముందు డబ్బులు లేవని కాదు. They all have a need in their life. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. Because the land is famine, that's why they went. కరువు వచ్చింది కాబట్టి వెళ్ళారు వాళ్ళు. Now they have a money, they cannot live together. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి కలిసి జీవించలేకపోతున్నారు. When you are poor, when you are little, you can live together very easily. కాబట్టి ఎవరైతే పేదవాళ్ళుగా ఉండి తక్కువ ఉంటారో వాళ్ళు బాగా కలిసి ఉంటారు. Because you will get more understanding. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు బాగా. That's why, my brothers and sisters, in these situations we have to very, very careful in handling money matters. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. We should not spend on unnecessary things. కాబట్టి అనవసరమైన వాటి మీద మనం ఖర్చు చేయకూడదు. Lord, give me wisdom in this area also. ఓ ప్రభువా, ఈ విషయంలో కూడా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. Lord, I want to be faithful in money matters. డబ్బు సంబంధమైన విషయాల్లో కూడా ఎంత నమ్మకంగా ఉండాలి. It's very important to always save money and use it later. కాబట్టి మనం డబ్బు దాచిపెట్టుకుని తర్వాత ఉపయోగించుకోవడానికి దాచిపెట్టాలి. But here Abraham, Lot have a fight. ఇక్కడ అబ్రహాము, లోతు ఒక ఘర్షణకు దిగారు. So Abraham, very wise man, అబ్రహాం ఎంత జ్ఞానవంతుడు. and he has learned the lesson. ఆయన పాఠం కూడా నేర్చుకున్నాడు. He said, verse 8, that why should he really strive between each other? We are own brothers. కాబట్టి మనం బంధువులం కాబట్టి నాకు నీకు ఎందుకు ఈ కలహం? He's saying that with loving heart, you are brothers now. మనం సహోదరులం కదా, Why you have to fight? ఎందుకు మనం పోట్లాడుకోవాలి? And he said, he is not, the whole land is before you. చూడండి, నువ్వు కన్నులెత్తి చూడు, ఈ కనపడేదంతా తీసుకోవచ్చు. And he has given a first preference. కాబట్టి ఆయనకి మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు. You can see the heart of Abraham now. అబ్రహాం యొక్క హృదయాన్ని మీరు చూడండి. Okay, if you go to left, I will go to right. If you go to right, I will go to left. నువ్వు కుడి వైపు వెళ్తే ఎడం వైపు వెళ్తాను, ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను. And he is given a choice to Lot. లోతుకే ఇచ్చాడు ఎంపిక చేసుకోవటానికి. Then Lot got the first chance. లోతుకి మొట్టమొదటి అవకాశం వచ్చింది. And verse 10 says, Lot lifted his eyes. లోతు తన కన్నులను ఎత్తి చూశాడు. He lifted his eyes. తన కన్నులను ఎత్తి చూశాడు. No, eyes are very dangerous. కాబట్టి కళ్ళు ఎంత ప్రమాదం. And saw all the valley of Jordan. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక నువ్వు సోయరు వచ్చే వరకు అదంతా చూశాడు. And that it was a well watered everywhere. యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. And this was like a garden of Eden. యెహోవా తోట వలె ఉంది, like the land of Egypt. ఐగుప్తు దేశం వలె ఉంది. He saw all these things ఇవన్నీ చూశాడు in Egypt. ఐగుప్తులో. And he also heard from his forefathers how the garden of Eden. కాబట్టి ఏదైనా తోట ఎలా ఉందో కూడా విన్నాడు. Oh, what a wonderful place. ఎంత అద్భుతమైన ప్రాంతం ఇది. So I will go there. నేను అక్కడికి వెళ్తాను. That is better for me. నాకు మంచిది అది. I can live a very comfortable life. ఎంతో సౌఖ్యమైన జీవితం జీవిస్తాను అక్కడ. I should not have any problems. నాకు ఎటువంటి సమస్యలు రాకూడదు. I should not have any financial problems. నాకు ఎటువంటి ఆర్థిక సంబంధమైన సమస్యలు రాకూడదు. I will also rich, because people also rich. I will have a name there. నేను ధనవంతుని అవుతాను, అక్కడ అందరూ ధనవంతులు ఉంటారు. That is what Lot is thinking in his life. లోతు తన జీవితంలో అదే ఆలోచిస్తున్నాడు. And he lifted his eyes. తన కన్నులను ఎత్తి చూశాడు. No, eyes the very dangerous. కళ్ళు ఎంతో ప్రమాదకరమైనవి. Jesus said once, ఒకసారి యేసు ప్రభు చెప్పారు, if your eye is bad, నీ కన్ను చెడిందైతే your whole body will be bad. నీ దేహమంతయు చెడిపోవు. No, there are so many things will enter eye gate. కాబట్టి ఆ కన్నుల ద్వారం నుండి అనేక విషయాలు లోపలికి వెళ్తాయి. And there are so many things you will enter in ear gate also. చెవుల ద్వారా కూడా అనేక విషయాలు లోపలికి వెళ్తాయి. If I saw certain things, I will lust after that. కొన్నిటిని మనం చూసినప్పుడు వాటి మీద మోజు ఏర్పడుతుంది. Like a men will more prone to lust after a woman. పురుషులను చూసినట్లయితే స్త్రీల పట్ల మోహం కలుగుతుంది. When comes to women, they are lustful things to buy so many things. కానీ స్త్రీలు కొన్నిటిని చూసి వాటి మీద మోజు కలిగి వాటిని కొనాలనుకుంటారు. Whatever that they want to see, I want to buy that. వాళ్ళు ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది. That is eye gate. You will receive so many things through eye gate. కాబట్టి ఈ కన్నుల ద్వారం నుండి అనేక విషయాలు లోపలికి వెళ్తూ ఉంటాయి. If you don't battle it, one day it will make my whole life dark. వాటితో మనం పోరాడినట్లయితే ఒకానొక రోజు మన దేహమంతా చీకటి అవుతుంది. So let us look one verse in Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. What Jesus is saying here. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు. Verse 23. 6:23. First 22. Eye is the lamp of the body.
Verse 22. దేహమునకు దీపము కన్నే గనుక. So if your eye is clear, your whole body is full of light. నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండను. And verse 23, if your eye is bad, your whole body will full of నీ darkness. కన్ను చెడిందైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండను. And if then the light that is in you is darkness, how great is the darkness? నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండని ఎడల చీకటి ఎంతో గొప్పది. Then immediately says, no can serve two masters. వెంటనే ఎవడను ఇద్దరు యజమానుల దాసుడిగా ఉండను. Do you know that immediately when you see the eye, he's telling that no can serve two masters. కాబట్టి ఆయన కన్నుల గురించి చెప్పి వెంటనే ఏ యజమానుడు ఇద్దరు దాసుడు ఇద్దరు యజమానులను సేవించలేడని చెప్పి. One is God, one is mammon. ఒకరేమో దేవుడు, ఇంకొకరు సిరి. Which one is very attractive to me? Look with my eyes. కాబట్టి నా కన్నులతో చూడటానికి ఎవరు ఆకర్షణీయంగా ఉంటారు? Whether God is very attractive to my, not only to physical eyes, to inner my eye. కాబట్టి దేవుడే నాకు ఆకర్షణగా ఉండాలి, ఈ కన్నులకు మాత్రమే కాదు నా అంతరంగ కన్నులకు కూడా. Whether mammon is very attractive. లేకపోతే ఒక సిరి మరి ఆకర్షణగా ఉందా? The things closely receive through eye, it will goes to and make me very dark. కాబట్టి కన్నుల ద్వారా లోపలికి వెళ్ళి అవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని చీకటిమయం చేస్తాయి. That is exactly what happened to Lot. లోతుకు అదే జరిగింది. He lifted his eyes and saw. తన కన్నులు పైకెత్తి చూశాడు. Just like I told the story what my friend has told. కాబట్టి నా స్నేహితుడు నాతో చెప్పిన మాటలు మీతో చెప్పాను. Country is very beautiful, very comfortable. ఇక్కడ ఈ దేశం ఎంతో సౌందర్యంగా ఉంది, ఎంతో సౌఖ్యంగా ఉంది. He saw with his eyes. తన కన్నులతో చూశాడు. I am not saying that you should not go to Canada or something like that. అంటే మీరు కెనడా వెళ్ళొద్దని, వేరే విదేశాలకు వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది. God tells you, very happy you go. వాళ్ళు దేవుడు అక్కడికి వెళ్ళమని వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. To some people God said, no, don't go there. కొంతమందికి వద్దని కూడా చెప్తాడు. That is very important because God knows the future. If you go there, you will spoil your life. ఎందుకంటే అదంతా ప్రాముఖ్యమైన. దేవునికి నీ భవిష్యత్తు అంతా తెలుసు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరగబోతుందో భవిష్యత్తు తెలుసు కాబట్టి చెప్తాడు. But some people God will tell them to go. They may be more effective, useful for the Lord there. ఒకవేళ దేవుడు అక్కడికి వెళ్ళమని కొంతమందితో చెప్తే వాళ్ళు అక్కడ దేవుని కోసం ఇంకా బాగా ఉపయోగపడచ్చు. But in our case may not be like that. నీ విషయంలో అది నిజం కాకపోవచ్చు. Exactly Lot saw and he decided. And verse 11 says, he chose himself all the valley of Jordan, and Lot went to eastward and separated each ఇక్కడ other. 11వ వచనం, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. And he chose for himself. తనకు తాను ఏర్పరచుకున్నాడు. That is a very, very dangerous thing to choose ourselves. కాబట్టి మనల్ని మనం ఏర్పరచుకోవటం, కోరుకోవటం ఎంత ప్రమాదకరమైంది అది. No, today we are in the hand of Jesus Christ. ఈనాడు మనం చూస్తే యేసు ప్రభు యొక్క చేతుల్లో ఉన్నాం. He called me by his name. తన పేరు పెట్టి పిలువబడ్డాం మనం. The moment if he called by my name, I will come under authority of God. కాబట్టి నేను ఎప్పుడైతే దేవుని నామమున అడుగుతానో ఆయన యొక్క అధికారం కిందకు వస్తాను. I will tell one simple example. ఒక ఉదాహరణ చెప్తాను. When God has created this heaven and earth, దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించినప్పుడు, when God has created Adam, he gave name Adam. దేవుడు ఆదామును సృష్టించి ఆయనకు ఆదాము అని పేరు పెట్టాడు. So God is telling that you are under my authority. నీవు నా అధికారం క్రింద ఉంటావు ఇప్పుడు. Now God told to all the animals, you give your names to all these animals. కాబట్టి అనేక జంతువులను చేసి వాటికి పేర్లు పెట్టమని ఆదాముతో చెప్పాడు. God never put the names to animals. జంతువులకు దేవుడు పేరు పెట్టలేదు. So Adam gave all the names to animals because they are under your authority. ఎందుకంటే ఆ జంతువులకి పేర్లు పెట్టమని ఆదాముతో చెప్పాడు. ఇప్పుడు జంతువులు ఆదాము అధికారం కింద It ఉంటాయి. means God, under God Adam, under Adam animals. దేవుని కింద ఆదాము, ఆదాము కింద జంతువులు. In the same way to his own wife, he himself has given name. తన భార్యకు కూడా ఆయనే పేరు పెట్టాడు. And who is under authority of Adam? Eve and animals. కాబట్టి ఆదాము కింద తన భార్య ఉంటుంది, జంతువులు కూడా ఉంటాయి. Now with this authority you have to rule all over the earth. కాబట్టి ఈ అధికారంతో నీవు ఈ భూమిని పరిపాలించవచ్చు. Why? Because God has given name to them and Adam has given name to the other animals and his wife. ఎందుకంటే దేవుడు ఆదాముకి పేరు పెట్టాడు, ఆదాము తన భార్యకి పేరు పెట్టాడు, మిగతా జంతువులకి పేరు It పెట్టాడు. means God has authority over Adam. అంటే ఆదాము మీద దేవునికి అధికారం In ఉంటుంది. the same way when God has called me by name, I have authority under authority of God. కాబట్టి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు దేవునికి నా మీద అధికారం ఉంటుంది. So I cannot choose what I like. నా ఇష్టం వచ్చింది నేను ఏర్పరచుకోవటానికి So I have వెళ్ళలేదు. to choose what God has told me to do that. దేవుడు నన్ను ఏం చేయమన్నాడు అదే చేయాలి నేను. But Lot has choose himself. అని లోతు తనకు తానే ఏదో So ఏర్పరచుకుంటున్నాడు. that tells he is not under God. అంటే దేవుని కింద ఆయన లేడని. His God is Mammon. తన దేవుడు సిరి. We saw that verse, we cannot serve two masters. అక్కడే మనం చూసాము, ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. He chose himself and went to Sodom and Gomorrah. ఆయన తనకు తాను ఏర్పరచుకొని సొదొమ గొమొర్రా వెళ్ళాడు. See what verse 13 says.
13వ వచనం ఏం చెప్తుందో చూడండి. No, verse 12, he moved his tents as far as Sodom. కాబట్టి ఆ ప్రదేశంలో కాపురం ఉండి తన గుడారం వేసుకొనెను సొదొమ గొమొర్రా దగ్గర. He went very close to Sodom. సొదొమ దగ్గరికి వెళ్ళిపోయాడు. See that verse 13, now the men of Sodom were wickedly, exceedingly sinners against the Lord. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. Did you see that how he chose? What he really chose? ఏం ఏర్పరచుకున్నాడు చూసారా? He went very close to the immorality and evil things of men. కాబట్టి ఆ దుష్టులైన మనుషుల దగ్గరికి, ఆ దుష్టత్వం చేసే మనుషుల దగ్గరికి Those వెళ్ళిపోయాడు. who are against the Lord. వాళ్ళు యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. Then verse 14 says, 14వ వచనం, then Lord said to Abraham, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత now Lot has separated from him. ఇప్పుడు అబ్రహాము నుండి లోతు వెళ్ళిపోయాడు. This thing should have happened earlier, now it has happened. ఇంతకు ముందే జరగాల్సింది ఇప్పుడు జరిగింది. Then Lord said, అప్పుడు ప్రభు చెప్పాడు, now lift up your eyes. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి. Lot also lifted his eyes. లోతు కూడా తన కన్నులెత్తి చూశాడు. Abraham also lifted his eyes. అబ్రహాము కూడా తన కన్నులెత్తి చూశాడు. But Lot himself has lifted his eyes. But in Abraham's case, God told him to lift his eyes. లోతు తనంతట తానే కన్నులెత్తి చూశాడు, కానీ అబ్రహాం అయితే దేవుడు చెప్పిన తర్వాత తన కన్నులెత్తి There చూశాడు. is a lot of difference. ఇక్కడ రెండు వేరు విషయాలు. If the Lord is telling me to lift up your eyes and see, I have to see. దేవుడు నీ కన్నులెత్తి నువ్వు చూడన్నప్పుడు నేను చూడాలి. If God has told me, lift up your eyes, go to Canada, I have to go. నీ కన్నులెత్తి నువ్వు కెనడాకు వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. Your own lifted his eyes, you go to Canada, then God said no. నీ అంతటి నువ్వు కన్నులెత్తి చూసి నేను కెనడాకి వెళ్ళాలనుకుంటే దేవుడు కాదని You చెప్పొచ్చు. know now the difference. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. How Lot has seen with his eyes, how Abraham saw with his eyes. లోతు తన కన్నులెత్తి ఏ విధంగా చూశాడు, అబ్రహాము తన కన్నులెత్తి ఏ విధంగా What is చూశాడు. the difference? ఏంటి తేడా? Lot saw with his own eyes, with his own intention, with his own desires. లోతు తన సొంతగా చూశాడు, తన సొంత కోరికలతో చూశాడు. Now God telling to Abraham, Abraham, you see this land with my eyes. కానీ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నా కన్నులతో నువ్వు చూడు. And he's saying, now you see 4 corners, north, south, east and west. నీ ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు, పడమర తట్టు చూడము. You know, Lot went to east side. లోతు తూర్పు వైపుకి వెళ్ళాడు. He chose himself, that also is yours. అది కూడా నీదే, God said that one. ప్రభు చెప్పాడు. You see the above verses, he separated, verse 11 says that one. Lot journeyed eastward. 11వ వచనంలో మనం చూస్తాం, లోతు తూర్పుగా ప్రయాణం చేసి వెళ్ళాడు. And verse 14 says, God told to Abraham, look on 4 sides, north, east and south, west. దేవుడు ఇక్కడ 14వ వచనం చెప్తున్నాడు, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర తట్టు చూడు. It means Lot which he has chosen himself is also belongs to you. కాబట్టి ఏదైతే లోతు ఏర్పరచుకున్నాడో అది కూడా నీదే అవుతుంది. Because you are looking through my eyes. ఎందుకంటే నా కన్నుల ద్వారా నువ్వు చూస్తున్నావు. It's very important, my brothers and sisters, you have to look with eyes of Lord Jesus మనం Christ. ప్రభు యొక్క కన్నులతో చూడాలి. Lord, you give that eyes to us. ఓ ప్రభా, మీ అటువంటి కన్నులు మాకు దయచేయండి. You know how Apostle Paul has prayed to Ephesians? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఏ విధంగా ప్రార్థించాడు You తెలుసా? should all have had that prayer in our heart. మన హృదయంలో అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. It's a very important prayer to pray that. ఇంత ప్రాముఖ్యమైన ప్రార్థన ఇది. We read that in Ephesians 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక Paul is praying to the one of the very spiritual church. ఎంతో ఆత్మ సంబంధమైన సంఘంతో పౌలు చెప్తూ ఉన్నాడు. You should not forget that. మనం మర్చిపోకూడదు. It says that in verse 18. 18, I pray that the eyes of your heart may be enlightened, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, so that you will know what is the hope of his calling, what are the riches of his glory, of his inheritance in the saints. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. That is exactly what Abraham is looking with physical eyes, physical land. అదేవిధంగా అబ్రహాము కూడా తన భౌతిక సంబంధమైన కన్నులతో భౌతిక సంబంధమైన భూమిని చూస్తూ In ఉన్నాడు. the same way, you have to see with that eyes what all things which Lord has done in spiritual things. అదేవిధంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో మన మనోనేత్రములు తెరచి మనం కూడా అలానే చూడాలి. Lord, open our eyes to see with your eyes. మన మనోనేత్రములు తెరచి ఆ విధంగా చూడాలి. But if I keep my one eye on the only things when I am Lord Jesus Christ, it doesn't work. కానీ ఒక కంటితో లోకాన్ని, ఒక కంటితో ప్రభువుని చూస్తే అది పనిచేయదు. I'm under the darkness. నేను ఇంకా కూడా ఆ చీకట్లోనే It ఉంటాను. doesn't serve the purpose. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. It means darkness is there in my life. చీకటి నా హృదయంలోనే ఉంది. So if I cleanse myself from all the darkness, I will have an eye of the Lord. కాబట్టి ఆ చీకటిని అంతటిని నేను తొలగించుకొని చూసినట్లయితే దేవుని యొక్క కన్నులతో So I చూడొచ్చు. can see with the eye of the Lord. దేవుని యొక్క కన్నులతో నేను చూడొచ్చు. Sometimes I'll pray like that, Lord, I want to see with your eyes. ఓ ప్రభువా, మీ కన్నులతో నేను చూడాలి.
I want to see, Lord. ఓ ప్రభా నేను చూడాలి తండ్రి. I want to see the decision which I am taking, whether your eye is there or not. ఓ ప్రభా నేను తీసుకునే నిర్ణయంలో మీ కన్నులు ఉన్నాయా లేదా? Lord, you speak to me how you are spoken to Abraham. Now lift up your eyes. Lord, I want to hear that. ఓ ప్రభా మీరు అబ్రహాముతో మాట్లాడినట్లు నేను కూడా ఇప్పుడు చూడటానికి సహాయం I don't చేయండి. want to choose myself. I don't want the eyes of Lot. ఓ ప్రభా లోతు వంటి కన్నులు నాకు అవసరం లేదు, నేను అలా చూడను. Lord, I want to eyes of yours, what you have told to ఓ Abraham. ప్రభా అబ్రహాముతో మీరు ఏదైతే చెప్పారో అటువంటి కన్నులు నాకు కావాలి. What a wonderful thing to see like that. ఆ విధంగా చూడగలగటం ఎంత అద్భుతమో కదా. Then God told him that I will give this land to your descendants. నేను నీ సంతతి వారికి ఈ దేశమునిస్తాను. From all these four corners which you have seen, I will give to your descendants. నీవు చూచిన ఈ నలుదిక్కుల నుండి ఉన్నదంతా కూడా నేను నీ సంతతి వారికి ఇస్తాను. And verse chapter 13 verse 7, arise and walk about it. కాబట్టి నీవు లేచి దానిలో నడుము. Now walk, Abraham, everything length and breadth of the land. అబ్రహాముని కనపడుతున్న ఈ ప్రాంతం అంతా నడు. The moment Lot is separated, God has revealed more thing to him. కాబట్టి ఎప్పుడైతే లోతు తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా ప్రత్యక్షపరిచాడు. Earlier he was only telling that this land I will give to your descendants. అంతకు మునుపైతే నీ సంతతి వారికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. The moment that relationship has broken, which is hindering Abraham, and God told him, you look out not every corner of this place I will give to you. కాబట్టి ఎప్పుడైతే దేవుని విషయంలో అభ్యంతరపడుచున్న లోతు దూరంగా వెళ్ళిపోయాడు అప్పుడు ఇంకా నేరుగా చెప్తూ ఉన్నాడు Then దేవుడు. Abraham moved and saw all the land. And verse 18, Abraham moved his tent, came and dwelt by the oaks of Mamre, which is Hebron. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం And కట్టాడు. there he built an altar of the Lord. అక్కడ దేవునికి బలిపీఠం You కట్టాడు. see that how his progress and growing the ways of the Lord. కాబట్టి దేవుని యొక్క మార్గంలో ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడో మనం చూస్తున్నాం. He is slowly doing mistakes and getting up and walking and moving forward. ఆయన తప్పులు చేస్తున్నాడు, లేచి మరలా నేర్చుకుంటున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. I'm not saying that you are perfect people. మనం ఏదో పరిపూర్ణం అని నేను చెప్పట్లేదు. You may do mistakes. మనం కూడా తప్పులు చేస్తాం, You will fall accidentally. మనం కూడా అకస్మాత్తుగా పడిపోతుంటాం, You will get up and walk. లేచి నడుస్తాం. Said, Lord, set me right the things in my life. ఓ ప్రభా నా జీవితంలో సంగతులను సరి చేయండి. Abraham learned the lesson. అబ్రహాం పాఠాలు నేర్చుకున్నాడు. And his heart is open to God to see everything in the eyes of God. కాబట్టి దేవుని యొక్క కన్నులతో సమస్తమును ఆయన చూడగలిగాడు. He moved little more closer and built one more altar in Hebron. కాబట్టి హెబ్రోన్ దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టాడు. He built one altar in Bethel, and he moved his more closer to God. He built one more altar in Hebron. బేతేల్ దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టి ఇంకా హెబ్రోన్ దగ్గరికి వెళ్ళి ఇంకో బలిపీఠాన్ని కట్టాడు. It's very important, my brothers and sisters, to ask the Lord, give your eyes to us. కాబట్టి మీ కన్నులు నాకు ఇవ్వండి అని మనం ప్రభువుని అడగటం ఎంతో ప్రాముఖ్యమైన Then విషయం. only you can see very clearly with our eyes. అప్పుడు మాత్రమే మనం స్పష్టంగా చూడగలం ఆయన కన్నులతో. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you very much for the Abraham's life, Lord. అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. You know from the scriptures how he has moved very close to you. ఓ ప్రభా లేఖనాల్లో మేము చూస్తున్నాం మీకు ఎంత దగ్గరగా అతను వచ్చాడో. We know, Lord, how you are open his eyes to see things ప్రభు ఆయన స్పష్టంగా చూడగలిగినట్లు మీ కన్నులను ఏ విధంగా దయచేశారు. in God's point of view. దేవుని దృష్టిలో You also want to have that eyes, Lord. మేము కూడా అటువంటి కన్నులు కలిగి ఉండాలి ప్రభా. Oh, Holy Spirit of God, open our eyes ఓ పరిశుద్ధాత్మ దేవ మా కన్నులను తెరవండి, to see like that. ఆ విధంగా చూచినట్లుగా. Bless all of us, Lord, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి with ప్రభా. wisdom and knowledge. జ్ఞానంతో మీ తెలివితో Open eyes of understanding. ఓ ప్రభా మేము గ్రహించినట్లు మా కన్నులను తెరవండి. Lord, any darkness is there, expose us, Lord. ఓ ప్రభా మా హృదయంలో ఉన్న చీకటిని బహిర్గతం చేయండి. Lord, you don't want to live a single moment in darkness. ఓ ప్రభా ఒక్క క్షణం కూడా మేము చీకట్లో జీవించాలని మాకు ఇష్టం లేదు You ప్రభా. want to be a disciple of Jesus Christ, Lord. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులంగా మేము ఉండాలి. Bless each one of us. మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి In ప్రభా. Jesus' name. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you very much hearing message. వర్తమానం విన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. I hope that you are doing very well. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. I hope that you are always all are in good health. మీరందరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని. Anybody sick, first pray. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేయండి. And also any medicines are there, take it. దానికి మందులు ఉంటే తీసుకోండి. Don't neglect your spiritual life and physical life. కాబట్టి మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని శారీరకమైన జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. We require both to live on this earth. ఈ భూమి మీద జీవించాలంటే రెండూ అవసరం. Our spirits, our minds are strong. We'll also sometimes will be in good health. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మంచి ఆరోగ్యం కూడా కలిగి ఉంటాం. Don't sit always in home ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉండొద్దు. and do some physical exercises కాబట్టి కొన్ని వ్యాయామాలు కూడా చేయండి. so that you'll be in good health. మంచి ఆరోగ్యం మీకు ఉంటుంది. So that you'll always have physically active also. ఆ విధంగా భౌతికంగా కూడా ఉత్సాహంగా ఉంటాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.